నిజంగానే గడిచిన దినంలో మనము అందరూ ఎదురు చూసాం, ఈ గవర్నమెంట్ ఎలా వస్తుంది ఏదైతే అనుకున్నాం. అయితే ఏమైపోయింది, అంతా రివర్స్ అయిపోయింది కదా. మనం అనుకునేది ఒకటి, అది జరిగేది ఒకటి. ఎందుకు అబ్బాయిగా జరిగింది, మనలో ఒక ప్రశ్న వస్తుంది కదా, ఎందుకు జరిగింది ఏమి అన్నప్పుడు ఇదంతా ఏ చేతిలో ఉంది, అధికారం దేవుని చేతిలో, సమస్తం దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే ఇది కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైన ఒక రాజ్యము. ఇది కొంతకాలం తర్వాత శాశ్వతమైన రాజ్యం ఎవరు చేసేది, మన యేసు ప్రభు. తండ్రి అయిన దేవుడు ప్రభు ఒక 2 సంవత్సరం ఇస్తాడు. తర్వాత ఈయనేం చేస్తాడు, తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అయితే ఆ 1000 ఇది ఎలా ఉండాలి, ఇది ఒక నీరు వంటిది, ఇది శాశ్వతం కాదు. ఇది అంత అధికారం అయిందే, కాకపోతే ఇది ఒక చిన్న మాదిరి. ఈరోజు ఇదంతా పరిపాలించేది ఒకప్పుడు ఎక్కడ ఉండింది, ఇదంతా ఇజ్రాయేల్ ఉండింది. ఇజ్రాయేల్ కదా ఏర్పరిచారు, అధికారం ఎక్కడ ఏర్పరిచారు, ఫస్ట్ సర్వం కలిగించి ఎవరు చేతికి ఇచ్చారు, అక్కడి నుండి వచ్చింది ప్రతి అధికారం కూడా. దాని చూస్తే మనం కాపీ కొడుతున్నారు. ఇక్కడ కూడా ఈరోజు బ్యాంక్ వచ్చిందంటే, ప్రతి ఒక్కటి బోర్డు వచ్చిందంటే, ప్రతి ఒక్కటి మంచి ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడే తన పిల్లలకి జ్ఞానం ఇచ్చి దాని ద్వారా ఏం చేస్తాడు, అన్ని సింహం బయలుపాటు చేస్తున్నాడు. అయితే ఎందుకప్ప ఈ అధికారం ఇలా వచ్చింది అన్నప్పుడు ఒకటే ప్రశ్న, ఆన్సర్ దానికి ఏమంటే, ఈ యొక్క మన భారతదేశం నాయకుడు ఒకటే ఇజ్రాయెల్ ఏం చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన దగ్గర హాయి చెప్తున్నాడు, ఆయన విష్ చేస్తున్నాడు. వేరెవరు ఏం చేయరు. వేరే గవర్నమెంట్ వచ్చిందంటే ఇజ్రాయెల్ విరోధంగా వస్తుంది, వచ్చిందంటే ఇండియా మీద శాపం వచ్చేస్తుంది. నిన్ను దీవించే వాళ్ళు ఏం చేస్తానన్న దేవుడు దీవిస్తాడు. ఇండియా ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలా, మన భారతదేశం ఆశీర్వాదంగా ఉండాలంటే ఆయన ఇజ్రాయెల్ ఏం చేయాలి, మనము గణపరచల్లా. ఇప్పుడు ఉండే ప్రధాని ఏం చేస్తున్నారు, గణపరుస్తున్నారు. ఇది ఆపోజిట్ వేరే వాళ్ళు వచ్చింటే వాళ్ళు ముందే చెప్పేశారు, మేము ఇజ్రాయెల్ విద్రోహము చెప్పేశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళని బట్టి ఏమవుతుంది, ఇప్పుడు కుటుంబం ఆశీర్వాదం వచ్చేది ఎవరు చూస్తారు, ఫస్ట్ యజమానిని చూస్తారు. యజమాని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆ యజమాని చక్కగా ఉంటే తర్వాత ఏమవుతుంది చెప్తారు కదా, సామెతలు. ఒక దేశ నాయకుడే ఏమి తాగుబోతులుగా అట్లా ఉంటే దేశం అయిపోయిపోతాయంట, చాలా దీన పరిస్థితి పడిపోతుందంట. అప్పుడు రాజ్యాంగం ఎలా ఉండాల, దేవుని నీతిలో న్యాయములో సత్యం నడిచినప్పుడే ఆ రాజ్యం ఎలా ఉంటుంది, చక్కగా ఆశీర్వాదంగా ఉంటుంది. అందువల్లనే ఈరోజు ఈ పరిస్థితి. కాబట్టి మనం చూస్తాం చూడండి, ఈ ఒక వాక్యము ఆధారంగా చేసుకొని నేను చూడబోతున్నాము. సామెతల గ్రంథము 8, 15, 16 చూస్తే అక్కడ ఏం మాట చెప్తారు చూడండి. సామెతలు 8 అధ్యాయము 15, 16. అన్ని కాలంలో జరిగిన అన్ని అధికారం వచ్చేస్తాయి ఇక్కడ. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. ఇది ఒక నిదానం చదవాల. ఫస్ట్ నా వలన రాజులు ఏలుదురు. నా వలన ఎవరి వలన? ఒకప్పుడు ఏళ్ళారు రాజులు, ఇప్పుడు రాజుల కాలం కాదు కదా. ఒకప్పుడు రాజులు నా వలన ఏళ్ళారు, అయిపోయింది. తర్వాత నేను అధికారులు నా వలన, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. ఎవరి వలన? నా వలన. నా వలన యేసు ప్రభు చేయడం మాట, యేసు ప్రభు గురించి మాట్లాడేది. యేసు ప్రభు చెప్తున్న నా వలన, దేవుడి వలననే సమస్త అధికారమును ఎవరి వల్ల చేస్తుంది, ఆయన వల్ల జరుగుతుంది, వేరెవరి వల్ల జరుగుతుంది. చూడండి కొలసి 1, 16, 15 కూడా, 15, 16 కూడా. కొలసి పత్రిక 1 అధ్యాయము 15, 16 వచ్చినారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూత
సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఆయనే ఆది. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అంటే మనకు ఒకటే ఆలోచన, ఎందుకప్ప ఇలా వచ్చేసారు, ఏదేదో అనుకున్న తప్పు బాగా చేయలేదు, వాళ్ళు ఎందుకు వచ్చారు అనిపిస్తుంది. అయితే సమస్తం ఎవరి చేతులు ఉంది? ఎవరు చేసేది? అదంతా దేవుని చేతులు ఉంది. నా వలన నేనే ఈ అధికారము నేను నియమించింది. అది ఎక్కడ? పరలోకంలో ఉన్న సింహాసనం అక్కడైనా సరే, భూలోకంలో ఉన్న ఆయన ఏమైనా సరే, మన వాళ్ళని తిట్టుకున్న దానికి అవుతుంది. అయితే తిట్టకూడదు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న వారిని మన తిట్టి ఏమవుతుంది? మన మీద కోపం వస్తుంది. నేను అధిపతిగా అధికారి నేను ఏర్పరచుకుంటే అప్పుడు ఎవరు ఏం చేసేది కాదు, దేవుడే దీన్ని ఏర్పరిచారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ అధికారానికి ఓకే, అంతే. ఒకటే మార్గము, ఓకే, లోపడాల్సింది. ఎందుకో ఇక్కడ ఈ అధికారాన్ని ఆయన ఏర్పరిచారని మనకు తెలుసు, ఎవరు తెలీదు. లోకం అనుకుంటుంది మేము వేసాము, వాళ్ళు వేసాము. అయితే ఎవరి వల్లనే జరిగేది అంతా. ఆ మనసు ఎవరిచ్చేది? ప్రతి వాణిలో కార్యసిద్ధి కలగజేసేది దేవుడే కదా. అప్పుడు నిన్నే నాలో నీలో ఉన్న శ్వాసము ఆత్మ ఆయనది. ఆయన ఏమనిపించుకుంటాడు? చేయించుకుంటాడు. చేసేదానికే మనం. ఇప్పుడు మనిషికి కొన్ని అధికారం ఇచ్చారు. ఇప్పుడు మనకంతా అధికారం ఏమి ఇచ్చారా? మీకేమైనా అధికారం ఉందా? ఉందా లేదా? ప్రతి మనిషికి అధికారం ఉందా లేదా? ఉంది కదా. ప్రతి మనిషికి అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? మనకి దేని మీద అధికారం ఇచ్చాడు? ఆదాము సృష్టికి ఏం చేశారు? సమస్తమును అన్ని చేసి ఏం చెప్పి జీవించాడు ఆయన? అన్నిటిపై రాజుగా ఏం చేశాడు ఆయన? ఏమో అన్ని నీకేం చేసిందల్లా లోపడి ఉంటుంది. అన్ని సమస్త క్రియలు, అది సృష్టి అన్నిటి కూడా ఇది దేనికి ఇచ్చారు? మానవుడి కింద ఇచ్చారు. అప్పుడు అధికారం ఇచ్చారా లేదా? అధికారం ఇచ్చారు. మోసేది చెప్తారు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు భయపడకము, నేను నీకు భయపడే భయం చేశాను. కలగజేసి ఎవరు? దేవుడు. మోసే భయపడతా లేదు, నన్ను వాళ్ళు తినగలిసి వాళ్ళు నన్ను తరివేశారు, నన్ను మాట వినరు. లేదు, నేను చెప్తాను, వింటారు, వెళ్ళు. ఏం కావాలి చూస్తాను, నీకు ఏ చేతులు ఏముంది? కర్ర ఏ కింద పట్టుకో, భయపడవద్దు, పట్టుకున్నాక కర్ర అయిపోయింది, వదిలినాక పామై. అది ఎవరు చూపించినారు? నువ్వు భయపడకు, వెళ్ళు, నేను నీతో ఉన్నాను, అంతే. అలాంటి ఎన్ని గొప్ప సాక్ష్యం వింటున్నాం మనము. అయితే మనం చాలా సందర్భాలు మర్చిపోతున్నాం. ఎన్నపై అధికారము. రేపు రాబోయే కాలంలో నువ్వు వన్ ఆఫ్ ద అధికారివి, అధిపతివి. యు ఆర్ అ కింగ్, ఒక రాజు నువ్వు. అప్పుడు నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు పరిస్థితి ఎవరిని కానీ మనము తక్కువ చేసి మాట్లాడే వీళ్ళే. దేవుడు చెప్పిన ప్రకారం మన కిరీలో చూడు. యేసు ప్రభు కాలంలో ఎందులో అధికారులు వచ్చారు, బండోతులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, పరిచయులు వచ్చారు. ఎవరన్నా ఏమైనా అన్నాడా ప్రభు? వాళ్ళు అంటున్నారు తప్ప ఈయన అన్నాడా? ఎందుకో అందరికీ రెస్పెక్ట్. అదిలో దేవుణ్ణి ఇష్టం. ఎవరికి ఇష్టమని జీవించారు ప్రభు? దేవునికి ఇష్టమని జీవించారు. అదే ఒక చోట పౌలు గారు అంటారు, ఒక మాట అంటారు, ఓ సున్నం కొట్టి అంటే అప్పుడు ప్రధాన యాజకుడు నేను మరి దూషించి వచ్చాక ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలియదు సార్ అంటారు. ఆయన చెమ్మపడి పెట్టుకుంటాడు. అంటే ఎందుకు భయపడతాడు ఆయన? ప్రధాన యాజకుడు ఏం చేయకూడదు, దూషించకూడదు. అది దేవుడు ఏర్పరచుకున్న ఇచ్చిన యాజకత్వం. అది మీరు తప్పుగా దూషిస్తే దండన అంటే అంటారు. నాకు తెలియదప్ప, ఆయన ప్రధాన యాజకుడు తెలియదు
ఆయన మాట అనేస్తాడు, ఓ సున్నం కొట్టిన గోడ అంటారు ఆయన. అంటే అర్థం చేసుకోవాలా, మనం ఏ అధికారమైనా దేవుడు అనుమతించింది. ప్రతి వాళ్ళు ఇచ్చిన ఒక చెత్త కదా, దుష్ట దినం కొరకు నేను ఏం చేయాలి, దుష్టుని ఎన్నుకొని ఉన్నాను, చెడ్డ దినం కోసం నేను చెడ్డ దినం కొరకు ఒకరిని ఎన్నుకొని ఉన్నాను. అప్పుడు మనము ఒకటే, నువ్వు అధికారానికి నువ్వు భయపడకూడదు, నువ్వు ధైర్యం ఉండాలంటే నువ్వేం చేయమంటాడా, నువ్వు మంచి క్రియ చేయంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ వేసింది, హెల్మెట్ వేసుకోకండి, కార్లో సీట్ బెల్ట్ వేసుకోండి, కరెక్ట్గా మీ వాహనంలో నడిపే అన్ని డాక్యుమెంట్స్ పవిత్రంగా పెట్టుకోండి, చక్కగా ఉండండి అంటే ఎవరు ఎందుకు భయపడాలా? హెల్మెట్ అడిగినప్పుడు హెల్మెట్ లేనప్పుడు ఏం చేసావు, నువ్వు తప్పే కదా. అప్పుడు వాహనం నడిపేటప్పుడు మనం ఎత్తుకుపోతాం అన్ని డాక్యుమెంట్స్, ఏంది సార్ ఏం సార్ అంటే ఎందుకంటారు, ఈ అంటే అన్ని చక్కగా ఉంటుంది, ఓకే బాగుంది ఒకవేళ అంటారు. అప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరికి ఏం చేయలేము, మనము భయపడలేము. ఇన్సూరెన్స్ ఉంటుంది, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలా, ఆర్సీ ఉండాలా, అన్ని చక్కగా మన లైసెన్స్ ఉండాలా, దానికి డేట్ కరెక్ట్గా ఎక్స్పైరీ లేకుండా ఉండాలా, అన్ని చక్కగా ఉంటే ఏమి అనరు. వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకు సార్ అభినందన అడిగితే వాళ్ళ ఎందుకు అంటారు, ఇవో పని ఓకే అంటే ఓకే, చాలా సంతోషపడతారు కొంత ఆఫీసర్, నేను చూడప్పా వెరీ గుడ్ అబ్బాయి అన్ని చక్కగా పెట్టుకున్నాడు. ఎందుకు అన్ని చక్కగా ఉన్నప్పుడు మనకి ఎవరికి ఏం చేసేదానికి లేదు, నో ఫియర్ నో భయం లేదు. అన్ని ఏదో కూడా తక్కువ పెట్టుకుంటే యూనిఫామ్ ఉండదు, ఒకసారి ఏం లేదు డ్రైవర్ యూనిఫామ్ తీసుకోరు, చక్కగా అదే ఉంటుంది. వాళ్ళు పట్టేటప్పుడు ఏం చేయరు, వేసుకొని ఉండరు. సార్ సీట్లో ఉంది సార్, సీట్కి కాదు వేయాల్సింది, ఇన్ని వేసుకుంటారు. ఏం చేసి సీట్కి వేసి పెట్టేసి వెనకాల కూర్చుంటారు. అట్ట కాదు, యూనిఫామ్ అంటే ఎక్కడ ఉండాలా, వేసుకొని ఉండాలా. అది చూసినప్పుడు ఈరోజు ప్రతి మానవునికి ఒక అధికారం ఇచ్చాడు, ప్రతి మనిషికి అధికారం ఇచ్చాడు. కానీ అధికారాన్ని ఎలా మనం యూజ్ చేస్తాం, ఎవరికి ఇచ్చిన బాధ్యత వాళ్ళు చేసినప్పుడు దేవుడికి ఏముంది, మహిమగా ఉంటుంది. లేకపోతే ఆయనకి ఏం చేయదు, ఆయన మహిమ రాదు, ఆయన బాధపడతాడు. ఇప్పుడు మొట్టమొదటి రాజును ఆయన ఎంతో ఆశపడి ఇష్టపడి ఎన్నుకొని సామూలుకి చెప్పి పంపుతాడు. రెండో యుద్ధంలోనే రెండోసారి ఏం చేశాడు, ఆయన పొరపాటు చేస్తాడు. పొరపాటు చేసినప్పుడు దేవుడు ఏమంటాడు, సామూలుతో ఏమంటాడు మీకు తెలీదా, మీరు ఎంత గొప్ప సత్యం పెరిగిన వెళ్తారు, వాళ్ళు బలి అర్పించడం కంటే మాట వింత శ్రేష్టం. నేను ఎందుకు ఈ వ్యక్తిని నేను రాజుగా ఏర్పరచని ఫస్ట్ బాధ ఏం పడతాడు, ఫస్ట్ బాధపడే దేవుడు ఏంటి, నీకు నేను సృష్టించింది కాదు, నీకు ఎందుకు ఈ అధికారం ఇచ్చాను, ఎందుకు ఈ సామువేలుని ఈ యొక్క సౌలుని ఎందుకు నేను రాజుగా ఎన్నుకున్నాను, చాలా దుఃఖపడతాడు. ఎందుకు అయ్యో ఇతను ఎందుకు ఎన్నుకున్నాను, ఫస్ట్ అదే అంటే ఒక ఎన్నుకోవడం, ఒక అధికారం, ఒక మంచి రాజుగా గొప్ప అధికారాన్ని ఇచ్చి నీకు ఆశీర్వదించి ఒక అందం ఇచ్చి నీకు సింహాసనం ఇచ్చి నీకు చుట్టూ నీకు పనిచేసే పని వాళ్ళని ఇచ్చి సైన్యం ఇచ్చి అంత ఏర్పరిచినాక ఆ తండ్రి మాటని వినకుండా, ఆ దేవుడి మాట వినకుండా వెనక పెట్టినప్పుడు ఉంది. నా మాటని ఏం చేశాను ఉంది, అక్కడ వెనక పెట్టేశాడు. దేవుడి మాట ఎక్కడ ఉండాలి, మనకి ముందు ఉండాల. దానికి ఎలా ఉంది దేవుడి మాట, ముందు విచారిస్తాడు, ఏం చేయాలి ఎవరు విచారిస్తాడు, దేవుడిని విచారిస్తాడు. ఇది ఏం చేశాడు, పక్కకు పెట్టేశాడు. బలి ఇవ్వడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాకుండానే సాములు రావు ఏం చేస్తాడు, బలి ఇస్తాడు. పోనీ దానికి కూడా దేవుడు ఏం బాధపడలేదు, సరిపోండి అతను లేట్ అయింది ఇచ్చేసినాడు. రెండవది యుద్ధంలో పోయి వెళ్ళినప్పుడు ఆ పట్టణం మొత్తం ఏమీ లేకుండా పొలం సొమ్ము లేకుండా నువ్వు అన్నింటినీ అగ్నిపాలు చెయ్యంటే అక్కడే మీరిపోయినాడు. అప్పుడు ఒక అధికార ఫస్ట్ రాజు మొట్టమొదటిగా ఇష్టపడి ఎన్నుకున్న రాజు చెప్తున్నాడు ఒక మాట, ఆయన భుజము అంత ఆయనకి ఎవరు లేరంట, ఆయన భుజానికి సరిపోయిన వాడు ఎవరూ లేరు ఇజ్రాయేల్ అంటే. ఆ సమయంలో అంత మంచి ఎత్తు కలిగిన అందం కలిగిన వ్యక్తి ఆయన. దేవుడు ఎంత ఇష్టపడి ఉంటాడు, ఒక గాడిని ఎదుర్కొని వెళ్ళిన వ్యక్తిని అభిషేకించి రాజుకు పంపుతాడు. దేన్ని ఎదుర్కోపోయాడు ఆయన, ఒక గాడిని ఎదుర్కొని వెళ్ళిన వ్యక్తి. అయితే ఇచ్చిన అధికారం ఏం చేయలేదు ఆయన తర్వాత ఆయన సంతతి వారు ఆయన వర్గస్తులు ఏం చేసి ఉండాలి, అందరూ పరిపాలించుండాలి కదా. ఇప్పుడు దావీదు తర్వాత వాళ్ళ సంతతి వారు ఎక్కడ వరకు వచ్చారు, లాస్ట్ రాజు వరకు వాళ్ళు వచ్చారు. అప్పుడు ఎంత ఆశీర్వాదం, అంత ఆశీర్వాదం ఎవరు కావాల్సింది,
సౌలుకు రావాల్సింది, సౌలు తర్వాత యోనాతాను రావాల్సింది, యోనాతాను వంశం వాళ్ళు రావాల్సింది. కానీ చేసిన దేవుడు ఏం చేశారు? దుఃఖపెట్టేశారు, వేదన పరిచారు. అయ్యో ఎందుకప్ప వీడిని నేను ఎందుకప్ప వీడికి ఇచ్చాను, రాజుగా ఎందుకు ఎన్నుకున్నాను అని దుఃఖపడతారు. చెప్పినాక ఏమి దుఃఖపడుతుంటాడు సామువేలు. అప్పుడు సామువేలుకి ఏం చెప్తాడు ఆయన? ఎందుకు నువ్వు ఎందుకు దుఃఖపడతావు? ఎత్తుకో, ఈవిడి కాకపోతే ఇంకొకడు మన అంటాం కదా. ఆయన దేవుడు చేసి అలాగే ఉందాడ. నువ్వెందుకు ఈ దేవుడు దుఃఖపడతావు? చాలు, దుఃఖపడావు చాలు, వదిలి. వాడు వినలేదు, వాడిని తోసేస్తాము, వేరే వాడిని ఏర్పరుచుకుంటాం. ఆ పరిపాలించే ఆత్మని తీసేసి దురాత్మ వదిలేస్తున్నాడు. ఆ పరిపాలన తీసి ఏర్పెడుతున్నాడు. ఒకే రోజు జరుగుతుంది ఈ కార్యం అంతా. అభిషేకం అంతే. అంటే ఎవరు దేవుని మాట్లాడించారో వాళ్ళకి పరిపాలించే ఆత్మ ఇస్తారు. పరిపాలించాలంటే అది ఆయన దేవుడి స్పిరిట్ కావాలా? ఏం కావాలా? దేవుని ఆత్మ కావాలా? ఆత్మ లేకపోతే అందరు సామాన్యులే కదా, అందరూ ఒకే మనిషి కదా. అప్పుడు మనం ఆలోచించాలా. చూడండి మత్తయి సువార్త 20:25 ఏం చెప్తుంది చూడండి. మత్తయి 20:25. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియో, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియో మీకు తెలియను. ఏమంటే అన్ని జాతులు ఎలా ఉన్నారంట? అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియో, వారిలో గొప్పవారు వారి మీద అధికారులు చేయుదురనియో మీకు తెలియను. ఎలా చేస్తారంటే సరిగా లేదా? మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండబోరును వాడు మీ పరిచారకుడై ఉండవలెను. అంటే లోకంలో ఉండే అధికారం అట్లా ఉంటుంది. ఎందుకంటే అది దేవుడు అలాగే ఏర్పరిచాడు. ఎందుకంటే అది నీతి, అనీతి, స్వనీతి, అక్రమం ఇదంతా ఉండదు. అది ఎందుకు? అందరూ నోటు రావాలి లాస్ట్కి. అయ్యో దేవా, ఈ భూమిలో ఈ పరిపాలన న్యాయనీతిగా లేదే, న్యాయనీతిగా ఉండే పరిపాలన వస్తుందా, ఉంటుందా అని ఏం రావాలి ప్రతి మనిషికి? అది ఆలోచన పుట్టాలా అంటారు కదా. లాస్ట్లో మన అభిగోకులు మాట్లాడుతాం కదా, చివరిలో ఏమంటారంట? అయ్యో మా పితరులు అందరూ ఎలాంటి వాటిని ఆరాధించారంట? వ్యర్థమైన వాటిని ఆరాధించిరి, వ్యర్థమైన వాటిని పూజించిరి అయ్యో అని అంటారంట. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఇది వ్యర్థమైనదని. వ్యర్థమైన వాటిని నేను బాధపడాలా. అప్పుడే అది చెప్తున్నాడు అక్కడ. మీరేం చేయకూడదు, మనం ఏం చేయకూడదు, మీలో అలా ఉండకూడదు. ఇదే చెప్తున్నాడు. మీకు అధికారులు మీ అధికారం పొందుకోపోతున్నారు. ఇక్కడ మీరు ఎలా ఉండాలా? అధికారం ఉన్నప్పుడు ఎలా ఉండాలా? ఆ రోజు యేసోపు ఎలా ఉన్నాడు? యేసోపుని ఎక్కడి నుండి ఎక్కడ ఏం చేశారు? యేసోపుని ఎన్నిసార్లు అమ్మినారు? అవునా? ఫస్ట్ వాళ్ళ అన్నలు ఎవరికి అమ్ముతారు? ఇస్మాయిల్ పోయే వాళ్ళకు అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? పోతీఫరుకి, ఐగుప్తీయులకు అమ్ముతారు. ఎన్నిసార్లు అమ్మినారు? 2 సార్లు అమ్మినారు. చూసారా? రెండోసారి అమ్మింది రేటు రాయగా, ఫస్ట్ సారి అమ్మింది బట్టి ఎంత రేటు ఉంది? సగోదరులు అమ్మింది ఎంతకి? 20-30. సరే చూస్తాం. చూడండి, అప్పుడు ఫస్ట్ సారి అమ్మినారు వీళ్ళకి, రెండోసారి పోతీఫరుకి అమ్మినారు. ఆయన ఎక్కడ పోయినా ఎలా ఉన్నాడు? ఇక్కడ అమ్మినారు. పోనీ ఎక్కువ పోయి సంతలో ఆడ అమ్మేసినారు. అక్కడనే వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. అయ్యో నేను అమ్మబడానే, నేను బానిసగా ఉన్నాను, నేను బాధపడుతున్నాడా? అక్కడ పోతీఫరు సమస్తము ఆయన చేతికి అప్పగించాడు. నా ఇల్లు అన్నిటికీ నువ్వే అధికారి. ఒక ఇంటికి ఇచ్చారు. ఆ ఇల్లు ఏం చేయబడింది? యేసోపుని బట్టి ఏం చేయబడింది? ఆశీర్వదింపబడింది. పోతీఫరు తెలుసుకున్నాడు, జావత్తులు ఇచ్చేసాడు. అక్కడ శోధన వచ్చింది, శోధనలు జయించాడు, వెళ్ళిపోయినాడు. తర్వాత ఎక్కడ చేశారు? జైల్లో. అవి దేవుడి ప్లాన్ ఏమి? నువ్వు పోతీఫరు ఇంటికి కాదు, ఈ ఐగుప్తుకి ఏం చేయాలి? నేను రాజుగా అధికారి అంతటి వాడు. నీకు టెస్ట్ చేశాడు. ఆయన పాపం చేశాడా? ఏమి చేయలే, ఓకే అయిపోయినాడు. తర్వాత ఎత్తుకుని జైలు వేసి, జైలు నుండి కళలు చెప్పి తర్వాత ఏమైపోయినాడు? అక్కడ కూడా ఏం చెప్తున్నాడు?
జైలు అధికారి అన్నిటినీ ఆయన మీద ఆయన రాజుకు చెప్తాడు, పోయి ఆ కళలంతా వివరించి చెప్తాడు, ఆ స్వప్నం కలిగి చెప్తాయని చెప్తాడు. రాజు ఒక మంచి అధికారిని నియమింపాల, ఆ అధికారి 5లో ఒక భాగం తీసి అన్ని సేవ్ చేసి పెట్టాలంటే ఆయన ఒకే క్షణం ఆలోచిస్తాడు. మంచి అధికారి అయినప్పుడు నీకన్నా మంచి దేవుని ఆత్మ కలిగిన మంచి అధికారి ఎవరప్ప? ఎంత వెంటనే జరుగుతుంది చూడు, వెంటనే అధిపతి అయిపోతాడు. ఆయన కూడా ఏమంటాడు, సేమ్ పోతిప చెప్పినట్టు, నా ఆగాలం తప్ప, నా సింహాసనము నా ఆగాలం తప్ప యావత్తులు ఏం చేయాలి, నా ఇల్లు అంతటికి, ఆయన ఇంట్లో వారు కూడా చూడు, ఆయన సింహాసనం తప్ప వాళ్ళు ఉన్న కలిగిన యావత్తులు ఏం చేసి అప్పగిస్తున్నాడు యోసేపుకి. దేశం అంతా ఎవరు కూడా నీ అనుమతి లేకుండా ఏం చేయకూడదు, నో షేక్. అప్పుడు ఎంత అధిపతి, ఎంత అధికారం ఇచ్చారో. అయితే ఎక్కడైనా మిస్యూజ్ చేశారా? ఎక్కడైనా కానీ, ఎక్కడైనా అయితే మనం చూడాలా. ఎందుకు ఆయన అంత ఇష్టం అంటే తండ్రికి, ఆయన అంతగా ఆయన నీతిలో, న్యాయములో, పవిత్రతలో అన్నిటి ఎలా ఉన్నాడు ఆయన? యేసు ప్రభువుకు మాదిరిగా ఉన్నాడు ఆయన. అధికారం వచ్చిందని మళ్ళా ఎవరు ఇప్పుడు అధికారం వచ్చేసింది, ఎవరు అమ్మినారో వాళ్ళు వచ్చి నిలబడుతున్నారు. ఇప్పుడు అన్న వాళ్ళు అమ్మబడినారు కదా, సంపాదన ట్రై చేశారు. తర్వాత ఎవరు ఆలోచన ఇచ్చింది? రూపాయలు ఇచ్చారు. వద్దప్ప, మన సగోదరు దక్క పాపం మన మీద ఆ పని చేయకూడదప్ప, ఎట్లా ఎక్కడో అది వేయండి అన్నాడు. ఇంకొక ఆయన ఎందుకు మీరు వేసి వ్యర్థంగా అది వస్తున్నారు, వాళ్ళకి ఇస్మాయిల్కి అమ్మేస్తామని ప్లాన్ చేశారు. ఇట్లా ప్లాన్ చేసి అమ్మబడారు. ఇప్పుడు వచ్చి నిలబడినారు, ఎదురు నిలబడతారు. నిలబడినప్పుడు ఈయన మనసు ఎలా ఉంది? సరిగా ఉందా? రారా, దొరికినారు ఈ రోజు నా చేతికి మీరు. పోయి దుఃఖపడతాడు, పోయి మరుగ్గా పోయి ఏం చేశాడు? ఏడ్చుకుంటాడు. అయ్యో, వాళ్ళు విచారిస్తున్నాడు, మీకు ఎన్ని మంది ఉన్నారు, ఇంకొకరు ఉన్నారా విచారించి పోయేదానికి వాళ్ళకి ఫుడ్ అంతా ఫ్రీగా ఇచ్చి ఏమన్నా డబ్బు తీసుకున్నాడా? చూడండి, వాళ్ళ సొమ్ము అంతా ఏం చేశారు? వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయలు ఏం చేశారు? వాళ్ళు సంచిలోనే వేసి పంపించేశారు. వాళ్ళు పోయి ఇప్పి చూసినప్పుడు భయం వచ్చేసి, ఇదేంటి ఇది, మన సొమ్ము మనకు వచ్చిందే, భయపడుతున్నారు. అయితే వాళ్ళు ఉచితంగా చూడండి, ఎదుగు ఆ కాలంలో, కరువు కాలంలో తన సొంత అన్నలు వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారు ఫుడ్. వాళ్ళు కోపం వెళ్ళచ్చు, కోపం ఏమన్నా ఉంటే ఇస్తారా? ఫ్రీగా ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే ప్రభు మనసు అయినా ఉంది. సరే, రెండోసారి వస్తున్నారు. రెండోసారి వచ్చినప్పుడు ఏం ఆలోచించినాడు? తన తమ్ముడిని తొడుకొని వచ్చినారు. వాళ్ళంతా విందు పెట్టున్నారు. ఎలా విందు పెట్టున్నారు? వరుస చెప్పిన ఎవరు పెద్దవాడు చిన్నవాడు లైన్గా కూర్చోబెట్టి లాస్ట్ వాడికి ఎక్కువ 5 భాగాలు పంపి వాళ్ళు తినే ఆహారంలో పంచి పెట్టున్నాడు. ఎంత ప్రేమ ఉండాలా! అదే మనకి ఇంత ద్రోహం చేసినారే అని వాళ్ళు ఏమి అంత పెట్టుకోవాలా, వాళ్ళ ఆశ అన్ని చేసి లాస్ట్కి తను ఏం చేస్తున్నాడు? ఆయన తెలియపరుస్తున్నాడు. మీరు అమ్మి వేసిన ఇస్మాయిల్కి అమ్మి వేశారు కదా, ఆ యోసేపు నేనే. అప్పుడు ఒక మాట అంటాడు, మీరు అమ్మి వేసింది కానీ మీరు మీ మనసులో ఏం చేయకూడదు, పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మీరు కాదు. ఇప్పుడు ఎవరు మీరు పెట్టున్నాడా? ఆయన విశ్వాసం చూడు, మీరు కాదు, దేవుడే నన్ను మీ రక్షణ కొరకు నన్ను ఏం చేస్తున్నాడు ముందుగా ఇదే ప్లాన్. అర్థమైపోయింది చూడప్పుడు. అప్పుడు ఏమైనా చేతులు అధికారం ఉంది కదా, అధికారం ఉంది, నేను మిస్ చేసి ఏమన్నా వాళ్ళని ఖండించి వచ్చేసి వాళ్ళకి భయం మాత్రం ఎప్పుడు ఉంది. మనం అమ్మి వేసినామని భయం ఉంది, వేదన ఉంది. లోపలనే వేదన పడుతున్నారు. తండ్రి చనిపోయినాక భయపడుతున్నారు. మళ్ళీ పిలిచి ఏం చేస్తున్నారు? ఇంకా తీర్మానం చేపించుకుంటారు. మళ్ళీ తండ్రి చనిపోతున్నాడు, ఏమైనా చేసేస్తాడో ఏమో అని. ఎందుకో తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తే ఉండాలా? భయపడుతూనే ఉండాల్సిందే. తప్పు చేసేసినాం కదా. అయితే ఇది చెప్తున్నాడు, మీరు కాదు, దేవుడే నన్ను ఇక్కడ పంపినాడు. ఇది దేవుని ప్లాన్, దేవుని అధికారం. ఇది దేవుడు ఇచ్చిన ఈ అధికారం ఎవరు ఇచ్చారని భావిస్తున్నాడు? మీరు కాదు, దేవుడే. అదిదా. అప్పుడు అధికారం ఉన్నప్పుడు లోకంలో ఉంటారు, వాళ్ళు అన్యాయంగా చేస్తారు. అయితే దేవుని బిడ్డలుగా, దేవుని సత్యవంతులుగా పరలోక రాజ్యమును సుగంధించిపోయి నేను ఎలాంటి అధికారాన్ని, ఎలాంటి మిస్టేక్ని చేయకుండా అదిదా మనకి ఈగిపోయే అధికారానికి ఇది తోడ్పడుతుంది. భూమిలో ఉన్నప్పుడు న్యాయంగా నడుచుకున్నాడు ప్రభు అని మన గురించి ఏం చేస్తుంది?
మన వాడిని క్రియ ఏం చేస్తుంది? ఆయన వెంట వస్తుంది కదా. అప్పుడు ఏ క్రియ చేసావు? చూడండి, కీర్తన 145:13. కీర్తన 145:13. నీ రాజ్యము నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్యము ఎలాంటిది? శాశ్వత రాజ్యం. శాశ్వత రాజ్యం. అది ఆయన ఏర్పరచుకున్న రాజ్యం శాశ్వతమైనది. అది ఎలాంటి ఏం చేస్తారంట? నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. అదిదా ఆయన రాజ్య పరిపాలన తరతరములు ఉండిపోయేది. ఇది నిమిత్తం మాత్రము. ఆయన దృష్టికి ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలో, ఎన్ని దినాలు తెలియదు. ఒక్క దినమే ఎంత ఉందంటే ప్రభుకి 1000 సంవత్సరం ఉంది. ఇది ఇప్పుడు 5 సంవత్సరాలు ఏ లెక్కలు తెస్తాము? ఒక సెకండ్ అని వచ్చా చెప్పలేదు. 1000 సంవత్సరాలే ఒక దినం పోలి ఉందంటే ఆయనకి దేవుని దృష్టికి ఒక సెకండ్ 5 సెకండ్ ఉండవచ్చు. 5 సంవత్సరం ఆయన దృష్టిలో అంతే. 5 సెకండ్ అనుకో. అయితే ఈ 5 సెకండ్కి ఈ లోకంలో అల్లతల్లాడిపోతున్నారు. అయితే అక్కడ 1000 సంవత్సరం ఒక పరిపాలన ఉంది, శాశ్వతమైన పరిపాలన ఉంది. ఆ దేవుని పరిపాలన మనమందరం అంగంగా ఉండిపోతున్నాం. అప్పుడు మన కళ ఎక్కడ ఉండాలా? మన తలంపులు ఎక్కడ ఉండాలా? మన ఆశ ఎక్కడ ఉండాలా? అయ్యో దేవా, అందుకే పౌలు దీన్ని గ్రహించి అన్నాడు, మీరు కింద కాదు పైన ఉన్న వాటిని ఏం చేయండి? అదిదా, పైన ఉన్న వాటిని వెతుకుడి. చాలా అర్థం ఉంది కదా ఆ మాటకి. ఎంత అర్థం ఉంది? అదిదా, మనం ఎప్పుడు మన ఆలోచన పైన ఉన్న వాటిని వెతకాలి. ఎందుకంటే ఆ రాజ్యానికి వారసులు అయిపోతున్నాం. వారసులుగా మనల్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మనల్ని కన్ఫర్మ్ చేసి ఉన్నాడు. మనకి సీట్ ఇస్తున్నాడని చెప్పవచ్చు. లోపల చెప్తే మీకు సీట్ అలాట్మెంట్ అయిపోయింది, మీరంతా పరలోక రాజ్యం వారసులుగా. అప్పుడు దాన్ని కాపాడుకోవాలా. అదిదా చూడండి, దానియేలు గ్రంథము, దానియేలు 4వ అధ్యాయము 17వ వచనం. ఈ ఆజ్ఞ మేము ఆఫ్ అయిపోతుంది. 4:17. ఈ ఆజ్ఞ జాగరూకులకు అదేం టచ్ అవుతుందా? ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి, మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియో ఆయా రాజ్యము పైన అత్యల్పమని. బేస్ తగ్గి చెప్ప, నా మైక్ బేస్ తగ్గి ఇది చెప్పు. ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను అత్యధిక మనుషులను అల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియో మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. చూసారా? మహోన్నతుడైన దేవుడు భూమిపై ఉన్న ప్రతి మానవుని ఎవరు చేస్తున్నారు? ఆయన చిత్తము. ఆయన చిత్తమైన వారికి ఏం చేస్తున్నాడంట? ఇస్తున్నాడు అంతే. భూమి మీద అయ్యో ఈ అధికారి, ఈ ప్రధాని కదా ఎట్టప వచ్చినాడు, ఆయన మెచ్చుకున్నాడా? ఆయన ఎవరు అవుతుందా? దాన్ని ఇచ్చింది ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. ఆయన చేసిన ప్లాన్ ఇది. ఆయన చేసిన ప్లాన్ ఎవరు ఎక్కడ ఉండాలా, ఎప్పుడు ఉండాలా, ఎంతవరకు ఉండాలా? మొన్న అనుకున్నారా ఇరాన్ అధ్యక్షుడు ఏమైనారు? హెలికాప్టర్లో ఎవరు అర్థమే కాలేదు. ఏమప్పా అందరూ ఏమంటే అంతకుముందే ఇజ్రాయెల్ పైన ఏం చేస్తున్నారు? వాళ్ళు రాకెట్ పంపి గొడవ పడుతున్నారు. ఇప్పుడు ఏం డౌట్ వచ్చింది? ఇజ్రాయెల్ ఏమైనా చేసిందా అని. ఎన్ని దేశాలు పక్కన ఉన్నాయి, ఎట్లా అవుతుంది? ఏదోగా చేశారు, ఏమైనా ఆచరణ లేదాడ. అది గాడ్ ప్లాన్ అంతే. ఆయన ఇంతవరకు అయిపోయింది. ఆయన పీరియడ్ టైం ఆయన ఏం చేసి పడాలా? తీసేయాలంతే.
అది ఎవరు ప్లాన్? ఎవరు ఆ తర్వాత ఎవరు రావాలి అక్కడ అధికారి ఎవరు రావాలా? ఆయన నియమించుకుంటాడు. అక్కడ వాక్యం ఉంది, భూమి పైన ఉన్న ఏమంట, మహోన్నతపు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉంది. మానవుల రాజ్యంపై అధికారి అయి ఉంది. తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో, చాలు, తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో, మానవుల పైన అధికారి అయి, ఈ మానవ భూమి పైన ఉన్న ప్రతి అధికారం పైన ఎవరు ఉంటారంట? మహోన్నతుల దేవుడు. తాను ఎవరు నియమించుకో అందుకని ఏర్పరచుకుంటూ ఆయనకి ఇది ఇస్తాడంట. అప్పుడు ఎవరు నువ్వు నేను కాదు ఎన్నుకునింది, ఏర్పరచుకునింది. దేవుడి ప్లాన్ ఇది. ఆయన ప్రియులు, ఆయన దేశాన్ని ఎవరు ప్రేమిస్తారో, ఆయన దేశాన్ని ఎవరు సమాధానంగా ఉంటారో వాళ్ళని నియమించుకుంటాడు. వాళ్ళ దేశానికి ఏమైనా విరోధంగా చేస్తే అప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎందుకు సౌలు రాజును తులీకరించడానికి కారణం ఏమి? వాళ్ళు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి ఇయ్యలేదంట, త్రోవ ఇయ్యలేదంట. ఆ కోపం నాకు మనసులో ఉంది. వాళ్ళు అప్పుడు ఎప్పుడో జరిగిన విషయం అది. నా పిల్లలు ఏం అడగలే, అయ్యా మేము మీ నీళ్ళకి ఏం తాకము, ఈ దేశం దాటి అటు వెళ్ళిపోతాం, మాకు త్రోవ ఇమ్మంటే ఏం చేయలేదు. వాళ్ళు త్రోవ ఇయ్యలేదు. వాళ్ళ వల్ల ఎంతో దూరం పోయి ఎంతో నష్టపోయారు. అది దేవునికి మనసులో ఉంది. అది చెప్తున్నాడు, కరెక్ట్గా చెప్పి వేరు పంపుతున్నాడు. చూడప్పా సౌలు, ఈ మరి చేశారు వాళ్ళు, నువ్వు పోయి ఇప్పుడు దానికి ప్రతీకారంగా నేను చెప్తున్నాను, వాళ్ళని ఏ మాత్రం కనికరించకుండా శిశువు మొదలుకొని పశువులు పిల్లలు యావత్తును ఏం చేయవు, అగ్ని పాలు చేయి, అంతే. ఒకే మాట ఆర్డర్. ఇది ఎప్పుడు జరిగిన కోపము? ఎప్పుడో మోసకాలం జరిగిన ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ రాజు ఎన్నుకొని ఉంటేనే ఆయన ప్రతిదండన తెచ్చేది. నా పిల్లలకి అన్యాయం చేసిన వాడు తీర్పు తెస్తున్నాడు. తీర్పు పోయి చేసి రాగా అంటే ఏం చేయలేకుండా పోయి చెరిగా చేయాలి కదా, చెప్పింది చేయాలి కదా. వద్దు, అది శపితమైనది, నేను చెప్పించేసిన నా దేశాన్ని అంటే నువ్వు పోయి శాపమైన తెచ్చుకుంటే పాపం రాదా? చూడు, శాపమైంది, అది చెప్పించేసినాడు. దాన్ని అగ్ని పాలు చేయి, నువ్వు ఏం చేయకూడదంటే శాపం తెచ్చేసినాడు. శాపం తెచ్చేసి ఏం వచ్చేస్తుంది, వెంటనే పాపం వచ్చేస్తుంది. పాపం వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. అప్పుడు ఆయన పిల్లలు, ఇప్పుడు ఆయన ఎందుకున్నా దేవుడు అక్కడి నుండి సర్వమానవ కోటికి ఏం చేయబోతున్నాడు ఈరోజు? ఒక రక్షణ బృందముగా ఆ దేశాన్ని అక్కడి నుండి అధికారాన్ని ఇపోతున్నాడు, పరిపాలించిపోతున్నాడు దేశంని. అక్కడ ఆ దేశాన్ని విరోధంగా ఎవరినో వస్తే అక్కడ జరిగినట్టే ఇక్కడ. అప్పుడు ఎలా ఇజ్రాయేలు ఎక్కడ పోయినప్పుడు వాళ్ళకి ఆటంకపరిచారో, అడ్డుపడ్డారో, వాళ్ళని హింసించారో వాళ్ళందరూ ఈ రోజు చూడు. అప్పుడులో ఐగుప్తు ఎంత గొప్ప దేశము, ఈ రోజు ఐగుప్తు పరిస్థితి ఏమి తెలుసా మీకు? చాలా బీద పరిస్థితి, చాలా బీద స్థితి ఈరోజు. ఈజిప్ట్ ఈ రోజు కూడా చాలా తక్కువ అయిపోయినాయి. అన్ని విధంగా వెనకబడిపోయింది ఇప్పుడు. అంటే దేవుడి పిల్లల్ని ఎవరైనా ఏమైనా ఆ దేశం కానీ, అందుకే ఈ దేశం ఈరోజు బాగుండాలని ఆయన ఎన్నుకునింది. ఈయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇజ్రాయేల్ని. ఎవరు భారత ప్రేమిస్తున్నా అక్కడ పోరు. ఎవరు ఇప్పటివరకు పోయింది లేదు. ఎవరితో ఫస్ట్ దానికి ఈయన పోయినాడు. ఈయన పోయి వాళ్ళని విచారించి మంచి చెడ్డ తీసుకొని వస్తున్నాడు. అప్పుడు చూడండి, అప్పుడు ఆ దేశం పైన ఎవరైతే సమాధానంగా ఉంటారో వాళ్ళకి ఏముంటుంది? ఆ దేశానికి సమాధానం ఉంటుంది. మన దేశం సమాధానం ఉండాలని గాడ్ ప్లాన్. ఇది ఎవరి ప్లాన్ కాదు, ఇది దేవుని ప్లాన్. చూడండి, అక్కడే 3వ వచనము 14 దానియేలు 3. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. చూడండి, ఆయన చాలా కార్యం చేసేది ఎవరికి అర్థం కాదు, అర్థమే కాదు ఎవరికి, కానీ అలాంటి గొప్ప కార్యం అది. ఆయన రాజ్యము నిరంతరమైనది. ఏం నిర్దిష్టించినట్టు ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. 25వ వచనం అక్కడే 4:25 దానియేలు 4:25.
తమ యొద్ద ఉండకుండా ఉమ్, మనుష్యులు ఉమ్, నిన్ను తరుముదురు. ఉమ్, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు ఉమ్, పశువుల వలె గడ్డి తినదవు. ఉమ్, ఆకాశపు మంచు నీ మీద పడి ఉమ్, నిన్ను తడుపును. ఉమ్, సర్వోన్నతుడగు దేవుడు ఉమ్, మానవుల రాజ్యము పైన ఉమ్, అధికారి ఉన్నాడనియు ఉమ్, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో ఉమ్, వానికి అనుగ్రహించుననియు ఉమ్, నీవు తెలుసుకుని వరకు ఉమ్, 7 కాలములు ఉమ్. నీకు ఇలాగూ జరుగును. అక్కడ ఒక మాట అంటాడు, మానవుల అధికారం పైన ఏమంట, మానవుల రాజ్యము పైన రాజ్యము పైన అధికారి అధికారి అయి ఉన్నాడనియు దేవుడు అధికారి ఉన్నాడని నువ్వు గ్రహించే వరకు. ఇప్పుడు మనకి గ్రహించున్నామా లేదా? మనం ఏ రాజ్యముని ఎవరిని మనము తక్కువ ఎక్కువ చేయకూడదు, ఎవరిని, ఇది దేవుడు ఏర్పరచుకున్నాడు అంతే. అది చెప్తున్నాడు ఆయన, ఆ మానవుల సర్వోన్నతుడగు దేవుడు ఆ. మానవుల రాజ్యము పైన ఉమ్. అధికారి అయి ఉన్నాడనియు అధికారి, ఈ మానవ రాజ్యం పైన అధికారి ఎవరు? దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు. దేవుడే అధికారి. అది ఇండియా కావచ్చు, అది పాకిస్తాన్ కావచ్చు, అదంతా మానవుల ఏమిది భూమి పైన మానవుల రాజ్యము పైన. మానవుల రాజ్యము ఇదంతా ఇక్కడ ఈ సర్వలోకం, ఈ భూమిలో ఉన్న ప్రతి, అది అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, రష్యా కావచ్చు, సమస్త రాజ్యమును అధిపతి మన దేశం మాత్రమే కాదు, సమస్త రాజ్యం అధిపతిని, ఆ రాజ్యమును ఎవరు పరిపాలిస్తున్నారు? దేవుడు. ఎవరు నియమించున్నారు? ఎవరు ఏర్పరచుకున్నారు? ఆయన నియమించారు కాబట్టి ఎవ్వరు ఏం చేయలేము. మనము చూస్తాం ఇంతకుముందు కూడా, ఆ అగ్ని, నీరు, ఆ గాలి ఎవరి చేతులు ఉంది? దేవుడి చేతులు ఉంది. అది ఆయన అది అది పడినప్పుడు ఎవరు అది వాక్యం ఉంది. అట్లే ఎన్ని అధికారం ఇచ్చిన వాళ్ళు వాన ఆపగలుగుతారా? ఆపగలుగుతారా? తుఫాన్ ఆపగలుగుతారా? ఉరుములు మెరుపులు ఆపగలుగుతారా? ఏమి ఇచ్చినా భయపడాల్సిందే, వణకాల్సిందే. ఏమి అది దేవుని చేతిలో ఉంది. అదిదా మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి, సామెతలు 28:15. బొబ్బలించు సింహమును తిరుగులేని ఎలుకబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. ఏమంట? బొబ్బలించు సింహమును తిరుగులేని ఎలుకబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. అంటే ఒక దుష్ట అధికారి ఏలుచున్నాడంటే ఎట్లా ఉంటుందంట ఆ దేశము? ఎలా ఉంటుందంట? అది జంతువులు మారి ఉంటాయంట. ఒక దుష్టుడు ఏలుచున్నాడంటే అక్కడ ఏముండదు? న్యాయనీతి ఉంటుందా? నెమ్మది ఉంటుందా? ఎప్పుడు ఎలా ఉంటుంది? భయము. ఎప్పుడు ఎవరు చేస్తారు, ఎవరు ఏమవుతారు రాజ్యంలో పెరిగేదే కదా. అలాంటి పరిస్థితి అంటే ఒక దుష్ట అధికారి. అదే మనం ఆలోచించాల. మనకు ఇది లోకంలో ఉంటాయి, వాళ్ళు ఏర్పరచుకునే దానికే. అయితే అందుకే ఇక్కడ యేసుప్రభు చెప్తాను, మనం ఏం చేయకూడదు? లోకంలో అధికారులు అట్లా కఠినముగా ఖండితముగా ఉంటారు, మనం ఏం చేయకూడదు? అలాగా ఉండకూడదు. ఎందుకంటే మనము అని యేసుప్రభు చెప్తాడు, ఏమి పిలాతు అడుగుతారు, నువ్వు రాజు అంటేనే ఈ రాజ్యము ఎక్కడ ఉంది అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నా రాజ్యం ఈ భూ సంబంధమైన, నా రాజ్యం ఇక్కడ. అదిదా మన తలంపులు ఉండాలి. మన గురువు గారు ఏం చెప్పారు? నా రాజ్యం ఇక్కడ భూ సంబంధమైనవి కావు. ఎక్కడవి? అది పర సంబంధమైనవి. అది మనం పర సంబంధమైన రాజ్యానికి సిద్ధపడుతున్నాం. ఇక్కడ భూ సంబంధమైన రాజ్యానికి మనం ఏం చేయకూడదు? పోకూడదు, కొట్లాడకూడదు, వాటి గురించి మనం ఆలోచన ఇచ్చకూడదు, వాటి గురించి తలంచకూడదు, వాటి గురించి మనకు అవసరం లే. ఎందుకంటే ఈ రాజ్యంలో చివరి దినంలో ఆయన వచ్చినప్పుడు ఎలా పగలగొట్టారంట దాన్ని? కుండను పగలగొట్టిన అధిపతులు, మన రాజ్యం మాత్రం కాదు, అధిపతులు ఎలా చేస్తారంట? చాలా ఘోరమైన మరణం వస్తుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఘోరమైన అధిపతులను, అధికారులను, ప్రధానులు ఏం చేశాను? నల్లగా కొడతానంటుండ ఆయన. అప్పుడు ఈ రాజ్యం ఒకరోజు ఆయన ఏం చేశాడు?
తొలగిస్తాడు. అయితే ఇప్పుడు ఆయన నియమించున్నాడు కాబట్టి ఇప్పుడు మనం చేయలేము. ఆయనే పగలు కొడతారు కదా, మనం చేయకూడదు అంటే మనం చేయకూడదు. ఆ రాజ్యం గురించి మనం మాట్లాడవద్దు. మన ఆ రాజ్యం తగిన వారు కాదు, మన పరలోక రాజ్యం తగిన వ్యక్తులు. అది ప్రభు చెప్తాడు, ఈ రాజ్యము నాకు ఏమే ఇక్కడ కాదండి, నా రాజ్యము ఇక్కడ ఉండుంటే నా శిష్యులు వచ్చి నన్ను ఏం చేసి ఉంటారు, ఎప్పుడో నా నిమిత్తం నన్ను కాపాడి ఉంటారు కదా. వాళ్ళకి నేను నేర్పించేశాను, మనది ఈ రాజ్యం కాదప్ప. అందుకే వాళ్ళు ఏం చేశారు, చేసినారు. అలాగే ప్రభు చేశారు. వెళ్ళిపోండి మీరు, వద్దు. వాళ్ళు వెళ్ళిపోవాలా, ఎందుకంటే వాళ్ళు రక్షింపడాలా. వాళ్ళు పరలోక రాజ్య విషయాలు ఏం చేసేవాళ్ళు, స్థాపకులు వాళ్ళు. ఆ యేసు ప్లాన్ వెళ్ళిపోయిన బాధ కాదు ఆయనకి, ఆయనకి సంతోషం. అయ్యో నా శిష్యులు తప్పించిపోయినారా, అందుకే వీళ్ళు నిమిత్తం ప్రార్థిస్తున్నారు. వీళ్ళని దుష్టుని గురించి నువ్వు తప్పించు ఎప్పుడు పెట్టుకున్నారు, ముందుగానే పెట్టుకున్నారు ఆయన. తండ్రి వీరు నన్ను దుష్టుని చేసి తప్పించి స్వామిని వేడుకున్నారు. ఎందుకో వాళ్ళు పరలోక రాజ్య స్థాపకులు. నేను వచ్చాను, వాళ్ళకి ఆ రాజ్యాన్ని వాళ్ళ హృదయం పెట్టేశాను. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చెయ్యి, వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళ పునాదులు, వాళ్ళని కాపాడినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జీవం ఉన్నంత వరకే 50 ఏళ్ళ వరకు వాళ్ళు ఏం చేశారు, చక్కగా ఆ రాజ్యాన్ని అనేక వేల మందికి స్థాపించేశారు. ఆ రాజ్యంలో మనం కూడా ఆ విశ్వాసంలో స్థాపించబడ్డాం, ఆ విశ్వాసానికి పిలువబడ్డాం, ఆ విశ్వాసంలో మనం తీర్మానించబడ్డాం. ఏ విశ్వాసానికి, పరలోక రాజ్య విశ్వాసానికి. అదిదా మనం ఇగలోక రాజ్యం కాదు పిలువబడింది. నువ్వు పోయి ఇక్కడ ఒక మంత్రిగా ఇప్పుడు కాదు పిలిచింది నన్ను, ఇక్కడ నువ్వు ఏను అని పిలిచింది కాదు. ఆ రాజ్యం మాదిరి ఎలా ఉందని చూపించడానికి యేసు ప్రభు ఏమి చూపించారు. ఆ రాజ్యము ఇలా ఉంటుంది, నా మాదిరి ఉంటుంది చూడని చూపించారు. అపోస్తలులు ఏం చేశారు, ఆ రాజ్య స్థాపకులుగా మీరు ఇలా ఉంటారా, ఇలా చేయాలా అని చూపించి వెళ్ళారు. అందుకే ప్రభు చెప్తాను, నన్నునే మీకు నేనేం చేస్తున్నాను, మాదిరి ఉంచుతున్నాను. బీ కేర్ఫుల్ అంటాడు. మాదిరి, నేను పరలోక రాజ్య అధిపతి, నేను అయితే ఎలా జీవించాలి, ఇక్కడ వచ్చే దాసుడుగా అలాగే మీరు జీవించాలా. అందుకంటారు అపోస్తలుగా, నేను ఇప్పుడు ఎలా చేశాను, కాళ్ళు కడిగి చూపించాను కదా, మీరు చూడండి అలాగే చెయ్యండి అంటాడు. కాళ్ళు కడిగి చూపించిన వ్యక్తి ఒక్కడే ఒకడు, మన గురువు గారే. అప్పుడు మనం ఏ రాజ్యం గురించి మనం మాట్లాడుకోవాలా, ఏ రాజ్యం గురించి ప్రార్థన చేయాలా, ఏ రాజ్యం గురించి తలంచాలా, ఏ రాజ్యం గురించి మనం ఎప్పుడు మనం తల పోసుకోవచ్చు, మనం జీవిస్తూ ఉండాలా. ఏ రాజ్యం గురించి, యేసు ప్రభు చెప్పిన రాజ్యం. ఇదిగో పరలోక రాజ్యం సమీపం ఉంది, మీరందరూ మారు మనసు పొందండి. పరలోక రాజ్యం గురించే మీ తపన. మనం పిలువబడి దానికే, దాన్ని ఎన్నుకోబడిన దానికే, మనల్ని మంచి క్రియ చేయమని దానికే. అందుకే మిమ్మల్ని మీరు చేసే క్రియలు చూసి పరలోక తండ్రిని ఏం చేసినట్టు ఉండాలంట, మహిమపరిచినట్టు ఉండాలంట. మీ మాట అయినా మీరు యావత్తు ప్రవర్తన సారం వేసి ఉప్పు వలే ఉండాలా. ఎందుకో అప్పుడే మీలో తండ్రి రాజ్యం ఉందని అర్థం. ఏముందని మన అర్థమో, మన చేసే క్రియ వల్ల ఎవరు ఉన్నారు మనతో ఉండని అర్థమో. యేసోపు చేసే క్రియ ఎవరు ఉన్నారు ఆయనతో అంటున్నాడు. దేశం ఎవరు అంటున్నారు ఆ మాట, పోతీఫరు అంటున్నాడు, నీతో ఎవరు ఉన్నారని చూశాను నేను, దేవుడు ఉన్నాడప్ప. పోతీఫరుని ఆశ్రయించేది ఎవరు బట్టి, యేసోపుని బట్టి. యేసోపు దేవుడు ఉన్నారని గాడ్ విత్ ఎవరు, జోసెఫ్ ఉంది, గాడ్ విత్ జోసెఫ్. అప్పుడు యేసోపుతో దేవుడు ఉన్నాడని ఉంది. అప్పుడు అతనేమో చెరసాల్లో ఉన్నాడు, దేవుడు కూడా ఆయనతో ఉన్నాడు. అప్పుడు ఎంత గొప్ప విషయము. ఆ దేవుడు ఆయనతో ఉన్నాడని ఆయన ఎంత ఎంచుపడ్డాడు, ఇవన్నీ స్థాపించాడు ఆయన. పరలోకముడు దేవుని ఆయన ద్వారా ఏం చేయబడుతుంది, మహిమపరచబడుతుంది. నీలో దానియేలు ఎందుకు అంత గొప్పవాడు అయినాడు, ఆ రాజ్యంలో మూడవ ఆయన కూడా అంతే. నా సింహాసనం తప్ప ఆయనకి ఇచ్చారు. ఎందుకు అక్కడ రాయబడింది, ఈయనలో దేవుని ఆత్మ ఉంది, విశేషమైన ఆత్మ ఉంది. అప్పుడు నీలో నాన్న లేవా, మనలో ఏ ఆత్మ ఉంది, పరలోక రాజ్యము పోవాల్సిన ఆత్మ ఉందా? ఆత్మ ఉంటే అది సాధువుగా మృదువుగా చాలా ఉంటుంది. అది స్థాపిస్తుంది, ఆ రాజ్యాన్ని చూపిస్తుంది మీలో. యేసు ప్రభు చూపించారు, అపోస్తలులు చూపించారు, దేవుని ప్రవక్తలు పరిశుద్ధులు అందరూ చూపించారు, దేవుని రాజ్యాన్ని దానిలో చూపించారు. అదే వాళ్ళు దానియేలు ఫ్రెండ్ ఎవరు ఉన్నారు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగో, వాళ్ళ ద్వారా ఏం చేయబడింది, దేశమే మహిమపరచబడిందా? వీళ్ళ దేవుడు తప్ప ఎవరిని ఏమి ఆదరిస్తున్నాడు,
ఎవరైనా ఈ శాస్త్రజ్ఞ మెసేజ్ అభివృద్ధి దేవుడు తప్ప ఎవరు ఆరాధించుకోగా ఆరాధిస్తే మీ ఇల్లు ఏమైపోతుంది? పెంట కుప్ప వల్ల అయిపోతుంది. ఎందుకంటే ఈలాగా రక్షించే దేవుడు ఎవరు లేడు సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు ఒక్క ముగ్గురు వ్యక్తి ద్వారా దేవుడిని మగిపరచబడి ఎంత గొప్ప మగిపరచబడింది. అప్పుడు నువ్వు నేను కూడా అంతే, ఆ రాజ్యానికి ఎంపిక చేయబడ్డాం, కానీ మన ద్వారా దేవుడు మగిపరచబడాల. నువ్వు ఆ రాజ్య వారసుడిగా జీవించాలా. యేసు ప్రభు వచ్చి ఆ రాజ్య వారసుడిగా జీవించారా, బోధించారా? అపొస్తలులకి ఆ ఒక సత్యంలో విశ్వాసం పుట్టించారా? అలాగే వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు పెరిగి 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 బాగా ఎదిగి లాస్ట్ వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు, ఆ రాజ్య వారసులకు ఓకే అయిపోయినారు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మన రాజ్య వారసు పరలోక రాజ్య వారసులుగా ఎన్నుకుని ఉన్నారు. అప్పుడు మనలో ఏ క్రియ ఉంది, ఏ ఆశ ఉంది, ఏ రాజ్యం గురించి మన తపన ఉంది. వీళ్ళు వస్తే బాగా చేస్తారు, వాళ్ళు వస్తే బాగా చేస్తారు, ఎవరు వచ్చి బాగా చేసేది? ఎవరు చేసేది? దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయనే చెడ్డవారి మీద మంచివారి మీద ఏం చేస్తున్నాడు? సూర్యుని ఉదయింపచేసి వాన కురిపించి పండించి బతికిస్తున్నాడు. వీళ్ళేం పండించగలుగుతారా? వీళ్ళు పిండగలుగుతారా? పైన ఏమి చేయలేరు. ఎక్కడ అందుకే పాతకాలంలో రాజు చూసినప్పుడు ఒక ఆమె అడుగుతుంది కదా, రాజు నన్ను రక్షించంటే ఎక్కడి నుంచి నేను రక్షించేది? యెహోవా ఇకపోతే నేనే ఇస్తాను నీకు. ఎంత అదిదా విశ్వాసం. నేను ఎక్కడి నుంచి అయితే రక్షిస్తానమ్మా? కరువు ఉంది దేశమే, ఎవరు ఇవ్వాల? యెహోవా ఇకపోతే దేవుడు ఇకపోతే నేనే ఇస్తానమ్మా ఖచ్చితంగా అంటాడు. వెంటనే తడపడకుండా అంటాడు రాజు. అదిదా దేవునికి ఇష్టం. అలాంటి విశ్వాసం ఉండాల. దేవుడు ఇకపోతే ఎవరు వచ్చి పరిపాలించిన, దేవుడు వాన కురిపించి పండకపోతే ఎవరు ఏం చేయలేము. దేవుడు భూమిని పండించకపోతే వీళ్ళేం చేయగలుగుతారు? ఏమి చేయలేదు. అప్పుడు అర్థం చేసుకోండి, ఆయనగా మనకి అన్ని, ఆయన ఈ అధికారం. ఎదురండి సామెతలు 20:10 చదివమ్మా. ఎస్తర్ గ్రంథం 1:22. ఎస్తర్ గ్రంథము 1:22. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియో, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియో ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. అంతవరకు ఇంటికి ఎవరు లేరు అక్కడ. అప్పటి వరకు ఏ ఇంటికి రాజు అయినా కూడా అక్కడ ఏం లేదు, ఒక ఇంటికి అధికారిగా లేదు. అక్కడ ఒక నూతన చట్టం పెట్టున్నారు. ఇంక నుంచి ప్రతి ఇంటికి ఎవరికి అధికారి? ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలనని. ఎందుకంటే రాజు చాలా విందు చేసి చాలా వైభవంగా జరుగుతోంది ఆ పండుగ, ఆ ఒక దినము. ఆమె రాణిని రెడీ అయ్యి రమ్మన్నాడు అంతే. ఆ వస్తి అనే రాణిని రెడీ అయ్యి తీసుకొని రాండి అంటే ఆమె ఏం చెప్పింది? ఒక్కమాట నేను రానని చెప్పేసింది. ఏమంటే నాకు ఇష్టం లేదు అంతే, అయిపోయింది. ఇప్పుడు రాజు కోపం అవమర్యాద అయిపోయింది. అవమర్యాద అయిపోయి రాజు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ అది ఎన్ని వేల సంవత్సరమో అది వెనకాల అక్కడ చట్టం పెడుతున్నాడు. ఇంకా బిడ్డ ప్రతి ఇంటికి పురుషుడు ఏం చేయాలి? అధికారిగా నియమిస్తున్నాడు. అప్పటి వరకు ఎవరికి ఏం లేదు, అక్కడ వరకు రాజు అయినా కూడా అధికారం లేదు. చూడండి, అప్పుడు అందరూ ఆడవాళ్ళు తిట్టుకుంటారు కదా, ఆయన కనబట్టి చెప్తాను కదా, అధికారిగా పెట్టేసుకోండి ఆయన కదా. దేవుడే చెప్పినారు. మళ్ళా మన క్రైస్తవులు కూడా, మీరు కూడా ఏమి చూడండి, 1 Peter 2:14 ఏముంది? 1 Peter 2:14 రాజు అందరికీ అధిపతి అనియో, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారినియో వారికి లోబడి ఉండుడి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏమంటారు వేరే మరి ఇదంతా 2:14 ఫస్ట్ పీటర్. అవును, చదవండి మళ్ళా. రాజు అందరికీ అధిపతి అనియో, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును
సన్మార్గులకు మెప్పు కలుగుటకును ఉమ్. రాజు వలన పంపబడిన వారనియు ఉమ్. వారికి లోబడి ఉండుడి. అంటే ఏమి ఇప్పుడు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళుగా, చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళకి చేస్తారు, మనం ఏం చేయలేము. దానిగా వాళ్ళు ఏం చేస్తున్నారంట, పంపబడి ఉన్నారంట. అయితే మనం ఏం చేయాలి, అధికారం ఆయన ఇచ్చాడు కాబట్టి ఏం చేయలేము, లోపడాల్సిందే. కఠినమైన అధికారమైన చట్టం పోయి చేస్తారు టక్కని, ఏం చేయలేము. మనం ఏం చేయాలా, ఆయననే పెట్టుకోవాలా. దేవా మేము చూడండి ఎవ్రీ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణానికి ఎవరు అధికారి? మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని. అంటే మరణ బలము చెప్పారు. మాకు ఎలా ఉందంటే ఇంగ్లీష్లో ఎలా ఉందంటే ఆ పవర్, అధికారి ఉంది. మరణాన్ని అధికారి ఎవరు తీసుకున్నాడు? ఎప్పుడు పాపం చేపించాడు, అప్పుడు ఏమైపోయింది? దేవుడు దండం ఇచ్చాడు, ముందుగానే కాలంలో పట్టి ముందుగానే ఏం చేసేసాడు? వాళ్ళు 1000 సంవత్సరం జీవించాల, ఆదాము ఇచ్చింది ఏమి, ఇప్పుడు ఎంతవరకు తేలిపోయినాడు ముందుగానే. ఇది ఎవరి వల్ల చేసిన పాపము, ఎవరి దగ్గర ఇచ్చి పోయినది అధికారం? అప్పుడు పాపం చేశాడు, పాపం వల్ల చనిపోయాడు ముందుగానే. ప్రతి వాళ్ళు కూడా ఒక దీర్ఘాయుషు దేవుడు ఏర్పరిచింది, పాపం వల్ల ఏమైపోతుంది ముందుగానే. ఇది ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. అదే మరణపు అధికారి, మరణానికి వాడు అధికారి. ఆ మరణ అధికారిని తీసుకోవాలంటే ఇక్కడ శరీరంలో వచ్చి ఆ పని చేశాడు, ఆ ఆదాముని శరీరంలో చేపించేసినాడు. అందుకే ఆదాముగా ఈ కొడుకు వచ్చి విడిపించాలని ప్రభు వచ్చాడు. కింద చూసినప్పుడు ఎబ్రీ 10:21 ఇక్కడ చూడు, ఏ అధికారం చెప్తారు చూడండి. ఎబ్రీ 10:21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను చూసండి, మన దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు, అది అధికారి ఉంది మా కాడ. మీకు అధిపతి ఏమొచ్చింది? యాజకుడు. మాకు అధికారి ఉంది. దేవుని ఇంటి పైన గొప్ప అధికారి. ఈ మరణపు అధికారి ఇంటి ఇక్కడ చేయగలుగుతాడు, అక్కడేం చేయలేడు. ఇక్కడ దాన్ని జయించడానికి యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? దాన్ని కూడా జయించేసినాడు. మన 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 మరణాన్ని ఏం చేసినాడు? ఇప్పుడు ఏం చేసినాం? మనమంతా మరణం దాటి ఉన్నాం, జీవంలో ప్రవేశించి మనం ఏం చేయబడి ఎంపిక చేయబడ్డాం. దేవుడి పిల్లలుగా, పరలోక వారసులుగా ఎంపిక చేయబడ్డాం. అప్పుడు మనం ఏం చేసాం? ఆల్రెడీ యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాం. లేపిన వాడిని ఆత్మలో జీవిస్తుంది. అది చెప్తున్నాడు అక్కడ. ఏమి? దేవుని ఇంటి పైన ఏమంట? దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటి పైన గొప్ప అధికారి ఉంది, మాకు అధికారం ఉంది. దేవుని ఇంటి పైన అధికారం ఉండవు, దేవుడు యేసు ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు ఆ అధికారం మనం ఏం చేయకపోవాలా? ఏం చేయాలా? పొందుకోవాలి. చెప్పిన కదా దేవుని ఇంటి పైన. అప్పుడు ప్రభు ఏం చెప్పి వెళ్ళారు? నేను మీ కొరకు వెళ్ళి ఇల్లు సిద్ధపరుస్తానని చెప్పి చూడే. దేవుని ఇంటి పైన ఒక అధికారిని మన కోసం ఏర్పాటైపోయా, ఆయన మనకు సిద్ధపరిచేసినాడు. ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్ గా ప్రవేశించడానికి మనం ఎదగాల, పరిపూర్ణ అవ్వాలా. పిల్లలుగా ఉన్నాము, ఏం చేయి ఉండాలి? అధికారిగా అవ్వడానికి ఏం ఉండాలా? పరిపూర్ణ వయసు రావాలి కదా. యేసు భూమిలో వచ్చి పుట్టినంటే దేవుని పని కంప్లీట్ చేసేసినారా? 30 వయసు వరకు ఏం చేయలేదు ఆయన. తల్లిదండ్రులకు లోబడి పెరిగినారు. పెరిగి వయసు వచ్చినప్పుడు అప్పుడు పరలోక రాజ్యంలో ఏం చేయకూడదు, ఆ రాజ్యం విషయంలో చేసి పెరిగి పరిపూర్ణ చెందాడు. అదే నువ్వు నేను కూడా పిల్లలుగా ఎంపిక చేయబడ్డాం. మన ఆ రాజ్యానికి వెళ్ళవలసిన పరిపూర్ణంగా ఏం చేయాలా? ఎదగడానికే. అదే ఈ యొక్క ఇచ్చిన అవకాశం ఇప్పుడు ఎదగడానికే. మన పరిపూర్ణ చెందిన తర్వాత మనం కూడా యథావిధిగా తీసుకుపోబడతాం, పాతి పెట్టబడిపడినా లేపబడతాం. చూడండి 1 కొరింథీ 7:4, కొరింథీ రాసిన 1 కొరింథీ 7:4. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. ఏమబ్బా? ఈ శరీరానికి ఒక భార్య భర్త అంటే అధికారం ఇచ్చారు. ఈ శరీరం పైన ఆయనకు అధికారం లేదు, ఆమెకు అధికారం ఇచ్చారు. ఈ శరీరం పైన నాకు అధికారం లేదు, ఆమెకు అధికారం ఇచ్చాడు. కొట్టమని కాదు, అధికారం ఇచ్చారు. లేకపోతారు పోయి మళ్ళా
కొట్టమని కాదు, దేవుని వాక్య ప్రకారం ప్రేమ, అనుబంధము, నీతి, న్యాయం, సత్యంతో ఏమే ప్రేమతో దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడానికి, దిద్దుకోవడానికి, దేవుని వాక్య ప్రకారం దిద్దుకోవడానికి అధికారం ఇచ్చారని వాక్యం చూపించారు ఈరోజు అనుకోకూడదు. మళ్ళా కింద ఉంటే అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహముపై అధికారం లేదు. ఆ దేహం పైన అధికారం లేదు. ఈ దేహం పైన మాకు అధికారం లేదు, ఆ దేహం పైన ఆమెకు అధికారం లేదు. ఒకరి అధికారం మార్చి ఇచ్చారు. ఎందుకో నిన్ను బాగా చక్కగా గమనంగా చూసుకోవాలా. నీకేముందో కనపడవు, మాకు కనపడతాయి. నాకేముందో నాకు కనపడు, నా వీపు నాకు కనపడతాయి, కనపడు. అలాగే ఒకరొకరు ఏం చేయాలా? అధికారం ఇచ్చారు. పిల్లల్ని పెంచుకోమని ఏమి ఇచ్చారు? కట్టుదిట్టుగా పెంచాలా, న్యాయనీతిగా పెంచి ఎవరికి ఇచ్చారు? తల్లిదండ్రులకు ఆ అధికారం ఇచ్చారు. పిల్లలకి ఏమి అధికారం ఇచ్చారు? తల్లిదండ్రులకి లోబడి ఉండమని అధికారం ఇచ్చారు. చూడండి, అప్పుడు అందరికి అధికారం. పెద్దలు మనం ఏం చేయాలి? పెద్దలకు అందరికి ఏం చేయాలా? లోబడి ఉండే అధికారం ఇచ్చారు. అందరికి అధికారం ఉంది. ఆయన ఇచ్చిన అధికారం ఎలా యూజ్ చేస్తున్నాం? ఎవరైనా చేయాలి. యేసు ప్రభు పెద్ద చాలా గొప్ప నాయకుడు. ఈయన వచ్చినప్పుడు సరిబోధకుడు అంటే నేను తీసుకోవాలి. ఆయన మళ్ళీ లాస్ట్ అంటున్నాడు, మీరు గురువు అని బోధకుడు అంటున్నారు కదా, నేనేం చేసినాను మీరు చూడండి, మీ పాదం కలిగినాను కదా. అప్పుడు చెప్తున్నాడు, మీరు చెప్పింది ఓకే. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అదే నిజమో అయినా పర్వాలేదు, మీరు చెప్తున్నారు కదా మీ గురువు అని బోధకుడు అని, నేనేం చేశాను? మీలో ఎవరన్నా గొప్పవాడు నా మారి ఉండాలంటే ఏం చేయాలి? నేనేం చేశానో మీరు అలా ఏం చేయాలి? అలా మీరు చేయాలా అంటున్నాడు. సేవ చేయాలా. గొప్పగా చెప్పుకోవడానికి కాదు, చూపించుకోవడానికి కాదు, అది నిజంగా దేవుడు చూసినడానికి చేయాలి. చూడండి ఎంత బాగుంది చూడు. అధికారము అందరికి ఇచ్చారు. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి అధికారం ఇచ్చారు. దేనికి ఇచ్చారు? దేవుని పిల్లలుగా, దేవుని ప్రతినిధులుగా, పరలోక రాజ్య నివాసులుగా మీరు జీవించడానికి ఇచ్చారు. ఇక్కడ భూమిలో దుర్మార్గంగా, అన్యాయంగా జీవించడానికి కాదు, అది లోకం. దిస్ ఈజ్ వరల్డ్. లోకంలో ఉండే జీవితాన్ని మనం జీవించడానికి వేయలేదు, పిలవలేదండి. మనల్ని పిలిచింది, మనకి ఇచ్చింది పరలోక రాజ్యం నివాసులుగా. ఇక్కడ మన పరలోకంలో ఆ కాలంలో చూస్తే అపోస్తలులు చూసి ఎంత మాట అన్నారండి. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందప్ప వీళ్ళు పామర్లు, చదువు లేని వాళ్ళు కదా, చదువు సందే లేని వీళ్ళకి ఎక్కడ వచ్చిందప్ప చేపలు పట్టుకునే వాళ్ళంటే ఒక మాట అంటారు, వీరు ఎవరో కాదు, యేసు ప్రభు శిష్యులు. అవునా? అప్పుడు అపోస్తలు యేసు ప్రభు శిష్యులు చెప్పి మళ్ళీ కొంతకాలం వీళ్ళు క్రైస్తవులు. క్రీస్తుని ఏం చేసేవాళ్ళు? ధరించిన వారికి చెప్పేశారు. వాళ్ళకే చెప్పేశారు క్రైస్తవులప్ప వాళ్ళు. క్రీస్తుని క్రైస్తు లోపల పెట్టుకునే వాళ్ళు, లోపల ధరించిన వాళ్ళు, ఆ మాట ప్రకారం జీవించే వాళ్ళని అర్థం క్రైస్తవులు అంటే. మనం సిలువ వేసుకొని మామూలు దండం పెట్టుకొని తిరిగేది కాదు. యేసుప్రభు మరి బాగా అదంతా కాదు, జీవితము. వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు, జీవించారు. లైఫ్ స్టైల్, వాళ్ళ జీవిత విధానం, మాటలు, స్టైలు. అందుకే యేసుప్రభు అప్పగించి కొంత సమయం తర్వాతనే ఆయన మాట చెప్పేస్తా ఉంది, లేదు నీ మాట, ఆయన మాట ఏముంది? పోలి ఉంది. ఈ మాట్లాడే డైలాగ్స్ అంతా ఆయన మాటకు సాధన ఏంటి, ఎంత విన్నారో యేసుప్రభు మాట ఎప్పుడు విన్నారో ఆ మాటకి పోలి ఉందంట. నీ భాష, నీ మాట ఆయన పోలి ఉంది. లేదు, నువ్వు అతను చెందిన వాడే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈయన భయపడి పోయి ఏడ మనల్ని చేతి పక్కన యేసుప్రభు సిలువ వేసేస్తారు. అని ఏం చేస్తాడు? ఆయన ఒట్టి పెట్టి సత్యం పెడుతున్నాడు. నేను కాదు, ఆయన ఎవరు తెలుగు రాకంటున్నారు భయపడిపోయి. ప్రభు చూస్తున్నాడు, నువ్వు మార్లు కోడి కూర్చుంది భయపడే పేదరు, నువ్వు అతిశయపడుతున్నావు, నేను అట్ట నేను ఇట్ట అని చెప్తున్నావు, నువ్వు ఓడిపోతావు నాకు తెలుసు. అది మనం ఆలోచించాల. ఏమంటే ఇక్కడ ప్రతి 3 బాగుంది. భర్త భార్యకును, అలాగనే భార్య భర్తకును వారి ధర్మమును నడపవలెను. వారి ధర్మములు నడపవలను. అధికారం అని ఎత్తుకొని బాధ్యతకి తిట్టుకునేది కాదు. అధికారం అంటే దేవుని వాక్య ప్రకారము వాళ్ళ బాధ్యతని నెరవేర్చాలా.
భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. అదిరా చూడండి, రోమ 13:3, రోమ పత్రిక 13:3. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయుము, అంతే. అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నువ్వు ఎవరికి భయపడకూడదు, నీ అధికారాన్ని నువ్వు మేలు చేయి, మంచి చేయి. మేలంటే నీతి జరిగించు. ఇప్పుడు గవర్నమెంట్ చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం నువ్వు ఖచ్చితంగా ముందుగానే సరిగా జీవించినావంటే, ముందే తెలుసు గవర్నమెంట్ చట్టం కొన్ని బాగున్నాయి, మనం చక్కగా జీవిస్తే నచ్చుకుంటే అప్పుడు మళ్ళీ ఏం చేసిందే, దేవుడే మనకు మేలు చేస్తాడు, దేవుడు మనకు అన్నీ వింటాడు, ఆయన అండగా దండగా ఉంటాడు. అదా చూడు, అక్కడ దావీదుని అక్కడ ఒకే మాట అన్నారు, అంతగా 40 రోజులుగా ఫిలిష్తుడైన గొలియాతు వచ్చి నిందిస్తూ దేవుణ్ణి దూషిస్తూ జనాలను భయపెడుతూ ఆడ ఉన్న సైనికులంతా భయపడిపోయి, కనీసం ఆడ రాయబడింది సైనికులు ఇప్పుడు ఆయన వస్తున్నాడు అనుకో, ఆయన మొగ చూడలేదంట, ఆయన ఇట్లా తిరుక్కుంటారంట, రాయబడింది. చూసి షాక్ అయినా, ఇదేందప్ప, సైనికులు ఆ ఫిలిష్తుడైన గొలియాతు వచ్చి నిందిస్తూ దూషిస్తూ ఉంటే వాళ్ళని చూసి భయపడి తిరిగేస్తున్నారంట, ముఖంలో తిప్పుకుంటారంట, భయపడి ఒక్కొక్కసారి పోయి దానుకుంటారంట, ఆ షీల్డ్ ఏదో పెట్టుకొని దానుకుంటారంట, దానుకొని ఉందాడ. అంతగా చేస్తూ ఉంటే 40 రోజులు జరుగుతూ ఉంది. ఒకే ఒక వీరుని దేవుడు ఏర్పరిచి ఎన్నుకొని వచ్చి ఆ మాట విని ఆయన కోపం వచ్చి, ఒక సున్నతి లేని ఫిలిష్తుడు మన దేవుడిని దూషించేది ఏమీదే, మీరు వదలండి నేను పోతాను ఆయన పోయి అడిగి రాజు అన్నీ వేసినా కూడా ఇదంతా నా చెట్టు కాదని ఇటు పెట్టి పోయి ఒక రాళ్ళతో దేవుడిని గొప్ప రక్షణ చేసి ఉంటే ఆ మనిషిని గురించి ఒక మాట అంటారు, సౌలు చంపినది 1000, దావీదు చంపినది 10,000 అంటారు, అంతే. అప్పుడే ఆ క్షణమే ఆ మనిషి ఏమైపోతాడు తెలుసా, ఈర్ష్య, పగ, విరోధము, కుళ్ళు, కుట్ర వచ్చేసి, అంటే ఇప్పుడు రాజ్యం ఒకటే వాడు కొద్దుగా ఉందా ఈయన అనుకుంటున్నాడు, దేవుడు ఏం చెప్పలా, వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, నైనా ఆ రోజు నువ్వు ఇంతగా నువ్వు చంపని ట్రై చేస్తావే, వాడి వల్ల నువ్వు మన రక్షణ పొందింది మీరు మర్చిపోయినావా, ఆ రోజు మంచిది అంటేవి కదా, దానికి ఎంత గొప్పగా ఫిలిష్తీయుని పోయి వెళ్ళి ఆ తలని నరికి తీసుకొచ్చినాడు కదా, అంత గొప్ప రక్షణ ఇజ్రాయేల్ కల్పించాడు కదా, కుమారుడు యోనాతాను చెప్తున్నాడు. కానీ ఇతనికి ఏమొచ్చింది తెలుసా, ఈర్ష్య వచ్చింది. ఆ దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు, ఒకటి ఆల్రెడీ ఒక పాపం చేసేసినావు, దేవుని విరోధంగా అప్పుడు చెప్పిన ఆయన ఇవ్వాల్సిన తీర్పుని చేయకుండా పోయినావు. రెండవది, నీకు పోనీ నీ వల్ల కాదు, నువ్వు ఓడిపోయిన ఒక మంచి సైనికుడిగా పెడుతున్నాడు, అతనేమి తేటగా రాజుగా రావలా, అతను అప్పుడు కూడా భయపడిపోయి ఈయన నా దగ్గర ఉండకూడదని సైన్యానికి అధిపతిగా పెట్టేస్తున్నాడు, ఉండొచ్చు కదా, అప్పుడు కూడా ఏం ప్లాన్, పోయి యుద్ధంలో ఎట్టన్నా వాడు పడి చచ్చిపోండి. ఆయన బుద్ధిగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కదా, దేవుని ఏర్పరచుకున్న వ్యక్తి కదా, ఆయన బుద్ధి జ్ఞానముగా చాలా యుద్ధములు చేసి చాలా కాలం ఉంటాడు, ఆయన ఎంతసేపు అయినా ఆయన సంపాదనే ట్రై చేస్తాడు. ఒక రక్షకుడిగా దేవుడు ఏర్పరిచి ఒక సైనికుడిగా పెట్టి నిన్ను సేవ్ చేయాలా, నువ్వు రాజ్యం చేయాలని చూస్తే ఎంతసేపు వాడిని అమావాస్య దినం వచ్చినప్పుడు అన్నం తినాలా, ఇంట్లో కూడాలా, అప్పుడు వాడిని ఎత్తి ఏం చేసేది, వేసి ఈటితో పొడిచేది, తక్కువ మిస్ అయ్యి దేవుడు కాపాడతాడు ఆయన్ని. అమ్మాయి 3-4 సార్లు జరుగుతుంది, ఒక అమావాస్యకి రాడు అంటే కోపం వచ్చేస్తుంది, తన కుమారుని అడుగుతాడు, ఏమంటే మరి పోయాడు, నీవు అతను ఉండే వరకు నీ రాజ్యం ఏం చేయదు, సరిపడదు, నీ ఏమి ఇంతగా చూసిస్తాడు, కుమారుని తిట్టాడు, అవమానంగా చేస్తాడు. అప్పుడు దేవుడు ఎంత కోపం రావాలా, నువ్వు సరిలేదు, నీకు రక్షకుడిగా ఒకరిని పెట్టాను, అతని రాజ్యం ఏర్తాడు, నీకు ఈశ్వర కుళ్ళు వచ్చి అతని సంపాదన చూస్తావు. అయినా అప్పుడు దేవుడు ఇచ్చిన వ్యక్తి ఒక అధికారము అంటే ఏం చేయాలి, దాన్ని కాపాడుకోవాలా, కాపాడుకోకపోతే అతనే చూస్తాడు, నువ్వు దీనికి అర్హత కాదు, ఏం చేస్తాడు, నిన్ను అదే తీసేసింది ఆయన. చూడండి లాస్ట్ వరకు ఈయన మాత్రం ఈయన ఎంత గొప్పగా ఈయన చేసి దావీదు ఎంత గొప్పగా ఆయన ఏం చెప్తాడు, ఆయన ఎన్నిసార్లు ఈయన చేతికి అప్పగించాము, ఆయన చేయలేదు, ఇతనేమో సంపాలని 3 మార్లు వీటిని ట్రై చేసినాడు,
తర్వాత వెళ్ళిపోయినాక సైన్యం వెంట పట్టుకుని వెళ్ళినాడు, 2003 సైన్యం పెట్టుకొని. అయితే అతని చేతికి ఇతను అప్పగించేది, ఒక్కసారి అప్పగించాడు. ఆయన అనుకుంటే చంపేవచ్చు. అయితే ఏం చెప్పినాడు, నేను దేవుని ఆత్మ పొందిన వ్యక్తిని అభిషేకం చేయను, ముట్టను. అతని కాలం వచ్చి దేవుని చిత్తానుసారంగా అప్పుడు కూడా దేవుడినే పెడుతున్నాడు ఆయన. అప్పుడు మనం చూడాలి, అప్పుడు దేవుడు తెచ్చి ఆయన రాజ్యం ఇచ్చాడు. ఎందుకంటే ఏం తెలుసు, నేను గొర్రెలు కాసుకునే వ్యక్తిని తెచ్చి ఏం చేశాడు, రాజ్యం మీద అధికారం అది ఆయన చెప్పాడు. నేను గొర్రెలు కాసే వ్యక్తి ఇంత గొప్పవాడుగా చేసిన దేవుడే. అందుకే ఆయన దేవుడు చూపిస్తానే ఉన్నాడు, కీర్తిస్తానే ఉన్నాడు, కొనియాడుతూ ఉన్నాడు. ఎక్కడ వెళ్ళిన మార్గాన్ని దేవుని అడుగుతానే ఉన్నాడు. దేవా మార్గం చూపు వాడువే కదా, నా కొండ, నా దుర్గము, నా కోట, నా సర్వము, నా శైలము, సమస్తం ఆయన అంటాడు. అదిదా దేవుడు ఎప్పుడు ఆయనను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన సంతతి వారంతా వచ్చారు, తీర్మానం ఆయనతో చేసేసినాడు. నిశ్చయముగా నీ సంతతి వారు నా సింహాసనంలో ఉంటారని చెప్పేశాడు ఆయన. అప్పుడు ఎంతగా ఆయన ప్రేమించి ఉంటే, ఈయన ప్రేమించి ఉంటే, ఆయన వాక్కు నిలబడి ఉంటే, ఆయన ఆత్మని దుఃఖపరచకుండా ఉంటే, ఆయన ఇష్టంగా పరిపాలన చేసి ఉంటే, మళ్ళీ తిరిగి ఎవరు తీస్తారంట, ఆ పడిపోయిన దావీదు కూడా ఎత్తి ఎవరు తీస్తారంట, దావీదుకి ఇస్తారంట. అప్పుడు ఎన్ని రాజులు ఉన్నారు, అందరూ వచ్చి ఎక్కడికి వచ్చేవాళ్ళ, ఆయన వెనకాల కూర్చోవాల్సిందే. ఆయన రాజు ఎప్పటికీ. అప్పుడు ఎంత శాశ్వతమైన రాజుగా ఎన్నుకున్న, ఎంత గొప్ప. అప్పుడు మనం ఆలోచించాలి, అప్పుడు మనము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం. పరలోకంలో ఉన్న దేవుణ్ణి ప్రతినిధి మనమని ఆయన గ్రహించారు కాబట్టి ఆయన కలిగి ఉన్నాడు. నేను కాదు, ఇది దేవుని సింహాసనము. ఏమంటాడు ఆయన, దేవుని సింహాసనం అంటాడు. అది ఎప్పుడున్నా, ఇదిగో దేవా ఇది నీ సింహాసనము అందుకంటాడు. ఆయన కూడా పోయి ఎవరు రాజు పక్కన రాజు కూడా సౌలు, ఇది సాలమోను రాజు అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆయన సింహాసనం ఇచ్చాడా, దావీదుకి అతి ఒక కుమారుని ఇచ్చాడా, జ్ఞానిని ఇచ్చాడా అని దేవుడిని మహిమపరుస్తున్నారు. అలాగే మనం కూడా ఏం చేయాలా, మనకి ఏది ఇచ్చినా మనకు రావచ్చు, మనకు ఒక అవకాశం రావచ్చు, కానీ మనం అధికారాన్ని ఎవరు ఇచ్చారు, ఎవరు ఎలా చేయాలా, దేవుడు ఎలా చేయమంటాడు, ఏ విధంగా చేయాలా, ఆయన దగ్గర అడిగి పొందుకుని చేయాలా. అది ఏ విధంగా వాక్యంలో ఉంది. వాక్యం ఎలా చేయమన్నాడు, ప్రభు ఎలా చేశారు, అపోస్తులు ఎలా చేశారు, దేవుని పరిస్థితులు ఎలా చేస్తున్నారు, ప్రవక్తలు ఎలా చేశారు, అన్నీ మనకి మాత్రమే కదా ఇచ్చున్నారు. అప్పుడు మనం చూసుకొని చేయాలా. మనకు రాదు, మనకు తెలీదు, అయితే మనకు రాసి ఇచ్చారు, మన గ్రంథంలో మనకు రాసి ఇచ్చారు, ఇలా చూడండి. అప్పుడు మనం ప్రతి విషయాన్ని బైబిల్ వాక్యం ఆధారం చేసుకొని చేయాలి. చూడండి, కీర్తన 8:6, కీర్తనల గ్రంథము 8:6. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. సమస్తం పైన ఆయన చేతి పని, దేవుని చేతి సృష్టి పైన అన్నిటి ఏం చేశాడు, మనుషులకి అధికారం ఇచ్చాడు ఆయన. అదిదా, లేకపోతే ప్రతి పశువులంతా భయపడుతుందా, వాటి వెయిట్ ఎంత, వాటి హైట్ ఎంత, అన్ని భయపడేట్టుగా మనకన్నా అన్నిటి తక్కువ పెట్టేశాడు. దానికి అందుకే ఏమంట 1 సెన్స్, 2 సెన్స్, 3 సెన్స్, 4 సెన్స్, 5 సెన్స్. మనకెంత 6 సెన్స్, 6 సెన్స్ ఇచ్చేది మనకి ఇచ్చాడు. వాటికంతా ఎలా ఉంది, తక్కువ పెట్టి. ఎందుకు ఈక్వల్ 6 పెట్టేసి ఉంటే మనల్ని మింగేసి ఉంటాయి కదా. 6 పెట్టలే, ఎందుకు మనకు తక్కువ ఉండాలని, దానికి తక్కువ నాలెడ్జ్ పెట్టారు. వాటిని యజమాని ఎరిగేట్టుగా పెట్టారు. ఎవరు యజమాని తెలుసు, గొర్రెకి ఏం తెలుసందా, దాని యజమాని అంతవరకు పెట్టారు ఆయన. యజమాని ఎక్కడ పోయిన ఏం చేస్తుంది, మొన్న చూస్తే యూట్యూబ్లో వాటిని స్నానం చేయించాలా. ఆయన చూస్తున్నాడు కానీ ఏం మాత్రం నిలబడలేదు. ఆ నది కాడ తొడుకోపోయినాడు, ఎగ్గురు దూకినాడు. ఆయన దూకడం ఈయన ఒకటి దూకుతాడు, ఏమన్నా నీళ్ళు పక్కన వాటికి. ఆయన ఏం చేశాడు, అన్నీ పోయినాడు, ఇక్కడ పెట్టేసి ఎగ్గురు దూకినాడు. దాని ముందర ఒకటి ఎగ్గురు దూకినాడు పిలుచుకొని.
ఆయన దూకిన వెంటనే లైన్ వచ్చింది ఆ చూపిస్తారు దారి. కనీసం 100 ఉంటాయి, 100, 150 ఉంటుంది. ఒక్కొక్కటి దుక్కుదానే ఉంది నీళ్ళు. ఆయన అంత రిస్క్ ఎత్తుకోకుండా చూడు, మళ్ళీ పోయి నిలుచుకొని ఒక్కొక్కటి లాగి వేస్తున్నాడు, బయట వేస్తున్నాడు. అప్పుడు అనిపించింది, చూడబ్బా గొర్రె అంటే సరిపోయింది కదా, వాటిని స్నానం చేయించాలా, కడగాలనుకున్నాడు. ఈజీ అయిపోయింది, ఏం పెద్ద రిస్కే లేదు. మన వాళ్ళని ఎట్ట చేయాలి, మన ఇంట్లో వాళ్ళని చూడండి, మన పిల్లలు ఉంటారు ఎంత కష్టపడాలి. అది చూడండి, ఆ గొర్రెలు ఎంతసేపు అదే చెప్తారు. దాని యజమాని ఎరిగేట్టుగా పెట్టారంట. దాని యజమాని ఏం చేసిందంటే అది ఎరుగును. ఎక్కడుంది అది? పదే ఎద్దు తన కామందును ఎరుగును. అక్కడ చూడండి ఉన్నాయి, ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్ పౌలు చెప్తారు, యేసుప్రభు చెప్తారు కదా, నా గొర్రె నన్ను ఎరుగును అంటారు కదా. యేసుప్రభు చెప్పి మర్చిపోయారా? ఏనాడు నా స్వరములు వినును. యోహాను 10. యోహాను 10:8 కూడా ఉంది చూడ. చదవండి. 10 చదివి 8 చదివేది. ఎన్ని అధ్యాయము? తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఎన్ని వచ్చినమో? 10వ అధ్యాయము 15వ వచనం. ఏ బుక్? యోహాను సువార్త. యోహాను 10:15. 12 కూడా చూడు, 10, 12 కూడా చదువు. ఆడ కూడా బాగా చూడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. 27 వచనం, 10:27. యోహాను 10:27. నేను నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆదిదా. అప్పుడు యజమానులు సరిగా ఎరగకపోతే మన యజమాని ఎరిగి ఉన్నాం. యజమాని కూడా మన యేసుప్రభు ఆయన తండ్రిని మనం ఎరిగి ఉన్నాం కదా. అప్పుడు యజమాని ఎరిగిన మనం ఎవరిని వెంబడిస్తున్నాం? అప్పుడు చూడు, నా గొర్రెలు నన్ను ఏం చేయిందంటే నా స్వరం విని నన్ను, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వెంబడిస్తాయంట. ఎరగకుండా వెంబడిస్తుందా? ఎరిగి కదా వెంబడిస్తుంది. అయిదా నా గొర్రెలు నన్ను ఎరుగును. అప్పుడు మనం యేసు ప్రభు మన గురువు గారు, మన కాపురి అయినా, మన మేపిరి అయినా, మన నడిపించేవాడైనా, మనల్ని ఆ మంచి నీళ్ళు తాగిపించేది అయినా, సత్యం తాగిపించేది ఎవరో, మనకు జీవ ఆధారం తినిపించేది ఎవరో, మన విశ్వాసింపజేసేది ఎవరో, మన సేవ తెచ్చేది ఎవరో, మనల్ని తొడుక్కోబోయి నెమ్మదిగా మనకు పనులు చేసేది ఎవరో, శాంతికరమైన స్థలం పనులు చేసేది ఎవరో. ఇప్పుడు గొర్రెని ఎత్తుకొని పోయి వేస్తాడు, తెచ్చి ఏం చేయాలి? వాటికి తెచ్చి దాన్ని గుడారంలో దాన్ని కొట్టులో ఏం చేయాలి? తెచ్చాలి కదా దాన్ని. ఇదిలో ఎవరు చేసేది ఆ పని? వాటికి చేసి మళ్ళీ వాటిని బందోబస్తు తప్పిపోకూడదు. ఎందుకంటే ఆ ఓపెన్ చేసి పెట్టేసి ఏం చేస్తుంది, ఒక్కోసారి వెళ్ళిపోతుంది. ఏం చేస్తారు? మన సేఫ్టీగా క్లోజ్ చేసిపోతారు, మూసి ఆ దారాన్ని చక్కగా మూసి వెళ్తారు, రాకుండా. ఆ భద్రపరిచేది ఎవరు? మనల్ని భద్రపరిచేది ఎవరు? మన గురువు గారే. అప్పుడు అర్థం చేసుకోవాలా, మన సర్వముగా చేసే నన్ను వెంబడించండి అంటే మనం పోయి లోక అధిపతి చూసుకుంటా ఉంటే మన పని కాదది. అది వెళ్ళిపోతే ఆయన కోపం వస్తుంది. నేను నిన్ను ఎలాంటి అధికారాన్ని పిలుచున్నాను? 5 నిమిషాలు ఆయన దృష్టిలో 5 సెకండ్ పని, 5 నిమిషాలు కాదది. ఒక దినం 1000 సంవత్సరం అంటే ఎన్ని నిమిషాలు పని అవి? ఈ నిమిషాలు పోయి నువ్వు పోయి పాట పడతావు. నేను నిన్ను 1000 ఏళ్ళు 1000 సంవత్సరం ఏం చేయపోతాను నువ్వు? కింగ్, వాడికి ఒక అధిపతి, ఒక యాజకుడుగా, ఒక ప్రీస్ట్గా, ఒక అధిపతిగా, ఎంత గొప్ప రాజుగా నువ్వు మహిమ కిరీటముతో, నీకు సింహాసనముతో. అది ఏం లేదు అక్కడ కూర్చున్న ప్రతి క్షణం టెన్షనే. ఎవరు ఎప్పుడు పెట్టి ఏమవుతారో తెలియదు. హెలికాప్టర్ పోయినా నిమ్మది ఎవరికి, ఫ్లైట్ పోయిన నిమ్మది ఎవరికి, ఎక్కడ ఏమవుతుంది, ఏం చేశారు, ఎవరు ప్రాణం గ్యారంటీయా? ప్రతిపక్షం అది ఎప్పుడు లేదు. ఎప్పుడు ఎవరు చంపుతాడు గ్యారంటీ లేదు. ఆ సింహాసనం ఈ సింహాసనం ఏం చేయలేదు. ఈ సింహాసనం ముట్టుకోవడం అర్హత లేదు.
నీ అలాంటి సింహాసనం పరమ ఉన్నతమైన సింహాసనాన్ని పిలిచి ఉంటే నువ్వు ఎగలోక సింహాసనం ఏం చేయకూడదు మనమా ఆలోచించకూడదు. దేవస్తోత్రం ఆ రోజు వచ్చిందా, మన హక్కు ఉందా, పోయి ఒకటి వేసినాము వచ్చి అయిపోయింది. దేవుని చిత్తం. ఇక్కడ ఉన్న వరకు లోపడమన్నావు అధికారానికి, ఇది ఏమన్నారు, మా వంతు మేము చేసేస్తాం, అయిపోయింది. ఎవరి గురించి మనకు నోతారు. ఈ అధికారం దేవుడికి ఇష్టం లేదు. ఈ అధికారంలో మనం పోయి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈ అధికారం గురించి మనము మాట్లాడి ఎక్కువ ఏం వేస్ట్ చేయకూడదు. పరలోక అధికారాన్ని మనకి ఇస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు మీరేం చేయాలి. ఈ అధికారంలో మంచి చేయాలి. మంచిదంటే ఎవరు? యేసు ప్రభు మంచి చేసేది, మంచి కార్యాలు ఆయనది. ప్రతి మంచి కార్యం ఎవరిది? దేవుడిది. ఆయనైతే వచ్చింది. ఎవరైథింగ్ ఏమే మంచి కార్యమంతా మేలు మంచి ఆయనది. అది మేలు చేయవాడు ఎవరన్నా ఉంది, దేవుని సంబంధి. అదిదా మేలు చేస్తున్నామా, మేలు తలంచుచున్నామా, మేలు వెంటనే చేయని అవుతుందా? మేలు చేయాలని ఏం చేయాలి? ఫస్ట్ తలంచాలా, ఇప్పుడు తీర్మానించాలా. ఇక్కడ ఏం చేయాలా? తలంచేది మాత్రం కాదు, మళ్ళీ ముందు తీర్మానించాలి. సరేపా ఒకరోజు చేసేది కాదు. బర్త్డే వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోతుందా, అన్నం పెట్టి వెళ్ళిపోతుందా? మిగతా రోజు లేనప్పుడంతా వాళ్ళు ఏం చేయాలా? అది స్పెషల్ కదా, అది తీర్మానించుకోవాలా. అది ఎవరు చెప్పారు? ప్రభు చెప్పారు. మేలు చేయవాడు నా సంబంధి, దేవుని సంబంధి. సహోదరుని ప్రేమించేవాడు ఉంది వాక్యము, దేవుడి సంబంధి. ప్రేమింపినవాడు నన్ను ఎరగలేదు. ఎంత బాగా ఏమప్పాడు అప్పుడే మనం అర్థం చేసుకోవాలా. చూడండి సామెతలు 12:24, సామెతల గ్రంథము 12:24 వచ్చింది. గొప్ప వాక్యం ముగిస్తాం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు గట్టి పనులు చేయవలసి వచ్చును. చూసారా? శ్రద్ధగా, సిన్సియారిటీ, ప్యూరిటీ, గుడ్నెస్, మంచితనము, నీతి, న్యాయము, సత్యము. అప్పుడు చూడండి మంచి ఏమంట? శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు గట్టి పనులు చేయవలసి వచ్చును. చూసారా? అప్పుడు మనం శ్రద్ధగా చేస్తాం దేవుడు ఇచ్చిన రాజ్యముల గురించి, మన రాజ్య పని. అందుకే ప్రభు ఏమన్నాడు? ఆయన మొదటగా నా నీతిని నా రాజ్యమును వెతుకుడు. ఏది వెతకమన్నాడు మనల్ని? అది చెప్పేసినాడు. మొదటగా నా నీతిని. ఏమో చెప్పవచ్చు కదా, ఏమో మీరు ఇక్కడ భూమిలో ఉన్నారు, ఫస్ట్ లోక రీతిని వెతికి లోకం పని చూసి మళ్ళీ నా నీతి వెతక చెప్పారా? మొదటగా ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ పని చేయమనేది ప్రభు ఎవరికంటే, దేనికంటే మొదటగా నా నీతిని నా రాజ్యమును. ఫస్ట్ ఇదే చేయాలి. క్రైస్తవ సహోదరి వేరే ఏ పని మనకు వద్దు. దేవుని రాజ్యం కొరకు మొదట దేవుని నీతిని రాజ్యమును వెతకాలి. అందుకే మనకి ఇచ్చిన పిలుపు, అందుకే మనకి ఇచ్చిన రక్షణ, మనకిచ్చిన అవకాశము. ఈ భూమి ఇంతవరకు వేచి ఉండేది కారణం మన రక్షణ గురించి. మన సొంత రక్షణ నెరవేరిస్తే ఏమైపోతాయి? వెంటనే ప్రభు అక్కడ వచ్చేస్తుంది. ఆ రాజ్యం గురించిన మన ఆలోచన ఉండాలి తప్ప ఈగలోక విషయం మనకి అది ఒక దినం అంతే. ఆ రోజు వాళ్ళు వచ్చారని చెప్పారు, అయిపోయింది. దాని గురించి మనం ఎక్కువ తలపోసుకోకూడదు, వాటిని మెమరేసుకోకూడదు. ఎందుకంటే మన అధికారాన్ని మన పిలవలా, మనం ఉండమని చెప్పలా. మన ప్రభు చెప్పి, మా గురువు, మా ప్రాణనాథుడు ప్రాణం పెట్టి మనకి ఆ రక్త కడిగి చెప్తున్నాడు. మొదట దేవుని రాజ్యం నీతిని వెతక, ఫస్ట్ దేవుని రాజ్యం గురించి. కాబట్టి చూడండి 2 తిమోతి 2:12, సహించిన వారమైతే 2 తిమోతి 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. అంటే అక్కడ శ్రమ పడిన వారం రాలేదా? సహించిన వారమైతే ఓకే ఒకటేనా? మాకు అలా ఉంది. ఆయనతో పాటు శ్రమ పడితే ఆయనతో పాటు ఏలుదుము. సరే, ఇంకా ఒక డెప్త్ మీనింగ్ ఇది కూడా. మన అన్ని విషయాలు ఏం చేయాలి? ప్రభు చెప్పిన ప్రకారం ప్రభు ఏం చేశారు? మన రక్షణ కొరకు ఆయన ఏం చేశారు? ఆ సెలువులో ఎందుకు సహించారు? ఆ సెలువులో ఆ వేదన ఎలా భరించారు? ఎవరికైనా చెప్పుకున్నారా? ఏమైనా బాధపడారా? ఏం బాపా మీకోసం నేను ఇంత సెలువు పడాలా? మీరేమో నా మాట ఏంటంటారు? మీ కొరకు నేను ఇంత సెలవు పడాలా? మీ కొరకు ఇంత కాచాలా? ఇంత దెబ్బ తినాలా? ఎక్కడైనా ఆయన తలంచారా? ఎక్కడైనా
ఒకసారి ప్రార్థన చేస్తే నీ చిత్తం అయితే వీడు నేను చేయాలి తొలగించి, ఎందుకంటే అంత వేదన ఉంటుందని ముందుగా తెలుసు ఆయనకి. ఆయన ప్రతి లేఖనాన్ని ఏం చేసినాడు, పరిశీలించాడు. నన్ను గురించి ఏమి దావీదు రాశారు, యెషయా రాశారు, ఇర్మీయా రాశారు, అందరి గురించి రాసింది చూశారు. ఆయన చూసి అంటాడు, అయ్యో ఇంత ఘోరమా, ఎట్లా భరిస్తానని ఒక క్షణం భయపడాడు ఆయన. ఈ శరీరం కదా, ఆ చివరి గడియల భయం వస్తుంది, అలాగే భయపడారు ఆయన, అంతే తప్ప ఎక్కడ ఏం చేయలే ఆయన. అయ్యో నాకు ఎందుకప్ప ఇంత బాధ, ఇంత వేదన, వద్దు నన్ను వద్దునే వద్దు. అదే మోస ఏం చెప్పారు, వద్దు నన్ను నాయకుడిగా పెట్టవద్దు, వీళ్ళకి నన్ను ఏం చేయవచ్చు, నన్ను పేరు తుడిపడే అంటున్నారు. భయపడిపోయి అయ్యో వద్దు నాకు ఇంత భారమా, ఇంత కష్టమా అంటున్నారు. ఈనాడు చెప్పనే లేదు, భరించాడు. ఎందుకో, అయ్యో సర్వమానవ కోటి రక్షణ నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము ఏమని ఎన్నుకున్నాడంట ఆయన, గొప్ప భాగ్యం అని ఎన్నుకున్నాడంట ఆయన. రాబోయే వాటి మహిమ కొరకు ఇవంతా ఏం చేశాడు ఆయన, ఈ ఎన్నదగినవి ఎంచదగినవి కాదు అనుకున్నాడు. ఈ శ్రమలు నాకు లెక్క లేదు నాకు. అప్పుడు ఎంత గొప్ప ప్రభు మనకి చెప్పడం, మనం ఏం చేయాల ఆ వాక్యం మనం చదవండి. మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుగుము, అదిదా ఏలుగుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. అదిదా మనము ఈ పరలోక రాజ్య విషయమే మనం సహించాలా, భరించాలా, క్షమించాలా, ఆ రాజ్యం కొరకే మనం సిద్ధపడ్డాం. కావున ప్రియమైన సహోదర సహోదరి, మన ఈ వాక్య ప్రకారం ఫస్ట్ చదివినామే సామెతలు 8:16. ఆ వాక్యం చదివి సామెతలు 8:16. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. అంతే, ఆయన వల్లనే ఏది ప్రభుత్వమైనా, ఏ పరిపాలన అయినా, ఏ రాజకీయ నాయకుడు ఆయన వల్లనే చేసేది. ఇచ్చిన అధికారం అంతా అయింది. ఒకరోజు అన్ని తీసుకుంటాడు ఆయన, ఒక రోజు అన్ని చేసేసాడు, అన్ని అధికారులు తీసుకుంటాడు. ఈ భూమి, ఈ విశ్వం అంతా ఎవరి చేతికి పోతుంది, ఆయన ప్రభు చేతికి వెళ్తుంది. ఆయన ఇస్తాడు. అప్పుడు నా బిడ్డలు ఎక్కడ ఉండాలా. కావున మనం ఆ రాజ్యము, ఆ ఒక రాజ్యం గురించి ప్రభు ఏ పోయాయి, ఆ పరిపాలన గురించి మనం వాటిని ధ్యానించాము, వాటిని ఆలోచిస్తాము, వాటి ప్రకారం తీర్మానం చేస్తున్నాం. ఆ ప్రకారం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మన అందరికీ సహాయం చేయను గాక. మీ అందరి వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.